ఈ 2021 సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో దేవుడు చాలా గొప్ప సహాయం దయచేయబోతూ ఉన్నాడు. ये 2021 वर्ष में परमेश्वर आपके सारे परिवारों में बड़ी सहायता करने वाला है. ప్రభు ఏ విషయంలో కూడా మిమ్మల్ని చేయి విడవక సహాయం చేయబోతూ ఉన్నాడు. परमेश्वर कौन से भी विषय में आपका हाथ नहीं छोड़ेगा, आपको सहायता ఈ करेगा. 2021 సంవత్సరం ప్రభు నీ కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. ये 2021 वर्ष में परमेश्वर आपके आंसुओं को पोंछ रहा है. నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ఆయన చేస్తా ఉన్నాడు. आप मांगने से और सोचने से ज्यादा कार्यों को परमेश्वर करने वाला है. దేవునికి స్తోత్రం కలుగును గాక. परमेश्वर की स्तुति हो. హల్లెలూయా. हालेलुया. నాలుగో అధ్యాయము 4 अध्याय 14వ వచనం నుండి మనం చదువుకుందాం. 14वां वचन से इब्रानियों का पत्री 4 अध्याय 14वां वचन से हम लोग पढ़ेंगे हिंदी में. ఆకాశాల మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకునే దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో మన బలహీనతలు మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివానిగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాం. 14, 15, 16 वचन को पढ़ेंगे. 4 अध्याय. इसलिए जब हमारा ऐसा बड़ा महायाजक है जो स्वर्गों से होकर गया है अर्थात परमेश्वर का पुत्र यीशु, तो आओ हम अपने अंगीकार को दृढ़ता से थामे रहे, क्योंकि हमारा ऐसा महायाजक नहीं जो हमारी निर्बलताओं में हमारे साथ दुखी ना हो सके, वरन हम सब बातों में हमारे समान परखा तो गया तो भी निष्पाप निकला. इसलिए आओ हम अनुग्रह के सिंहासन के निकट हियाव बांधकर चले कि हम पर दया हो और वह अनुग्रह पाए जो आवश्यकता के समय में हमारी सहायता करे. దేవుడు సమయోచితమైన సహాయము దయచేస్తూ ఉన్నాడు. परमेश्वर हमको आवश्यकता के समय में सहायता कर रहा है. పరిశుద్ధ గ్రంథంలో కొంతమందికి దేవుడు సహాయం చేశాడు. पवित्र शास्त्र में परमेश्वर ने कुछ लोगों को सहायता किया है. సమయోచితమైన సహాయం మన కొరకు దేవుడు దాచి ఉన్నాడని వాక్యం చెప్తూ ఉన్నది. आवश्यकता में जो सहायता चाहिए वो हमारे लिए परमेश्वर ने छिपा कर रखा है करके वचन कहता है. తండ్రి దగ్గర పిల్లలు పరిగెత్తుకొని వెళ్ళి నాన్న నాకు ఇది కావాలని అడిగినట్లుగా पिता के पास बच्चे लोग जाकर पिता मुझको ये चाहिए करके वो लोग जैसे कि पूछते हैं, మనము కూడా యేసయ్య దగ్గర పిల్లల్లాగా మనం అడిగింది ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. हम लोग भी यीशु मसीह के पास ऐसा मांगेंगे तो वो देने के लिए तैयार है. హల్లెలూయా. हालेलुया. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎందుకు బిజినెస్ అభివృద్ధి చెందట్లేదు, कभी कभार हम सोचते हैं क्यों ये बिजनेस बढ़ रहा नहीं है, ఎందుకు సంఘం అభివృద్ధి చెందట్లేదు, क्यों कलीसिया नहीं बढ़ रहा है, ఎందుకు నాకు కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు, क्यों कुछ लोग ही प्रेयर को आ रहे हैं, నేను ఎందుకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాను, क्यों मैं आर्थिक स्थिति में बहुत तकलीफ में हूँ, మా పిల్లలకి ఎందుకు వివాహాలు జరగట్లేదు, मेरे बच्चों का शादी क्यों नहीं हो रहा है, స్థలం ఎందుకు కొనలేకపోతున్నాను, मैं जमीन क्यों नहीं खरीद पा रहा हूँ, ఎందుకు ఇల్లు मैं కట్టుకోలేకపోతున్నాను, क्यों घर नहीं बांध पा रहा हूँ, ఇంకా ఎంతకాలం అద్దె ఇంట్లో ఉండేది. और कितना दिन तक मैं भाड़े के घर पे रहूंगा. బాంబే పట్టణంలో అందరు ఘనపరచబడుతూ ఉన్నారు కదా, बॉम्बे नगर में बहुत सारे लोग बढ़ रहे हैं ना, నేను ఎందుకు అట్లా ఆశీర్వాదకరంగా లేను, मैं क्यों ऐसा आशीषित नहीं हूँ, ఎందుకు దేవుడు నన్ను ప్రేమించట్లేదా, क्यों परमेश्वर मुझसे प्यार नहीं कर रहा है क्या, దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వడా, परमेश्वर मेरे प्रार्थनाओं का जवाब नहीं दे रहा है क्या, నేను ఇదే స్థితిలో ఉండిపోతానా मैं यही स्थिति में रहूंगा क्या, అని అనేకుల జీవితాల్లో క్వశ్చన్ మార్క్ అనేది కనబడుతుంది. ऐसा अनेक लोगों के जीवन में ये प्रश्न आ रहा है. ప్రసంగి గ్రంథము प्रसंगी सबोपदेशक 3వ అధ్యాయము 3 अध्याय 1వ వచనములో 1 वचन में ప్రతిదానికి సమయము కలదు, हर चीज के लिए एक समय है, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. हर प्रयत्न के लिए हर कोशिश के लिए एक समय है. బైబిల్లో बाइबल में మనం చూస్తే हम लोग देखेंगे तो ప్రతిదానికి సమయము కలదు, हर चीज के लिए एक समय है. మనం అనుకున్న వెంటనే కార్యం జరగట్లేదు, हम लोग
सोचते ही कार्य नहीं हो रहा है। విడిపోయిన భార్యాభర్తల కొరకు తెనాలి సంఘములో 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం. जो पति पत्नी अलग हुए थे उनके लिए 2 साल तक हम लोग प्रार्थना किए। ప్రార్థన చేసి 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 प्रार्थना कर करके మరి దేవుడు గొప్ప కార్యం చేయాలని ఎదురు చూసాము. परमेश्वर महान कार्य को करना है करके हम लोग इंतजार किए। అసలు కోడలు వద్దు వాళ్ళ పిల్లలు వద్దు అన్నటువంటి అత్తగారు, ये बहू नहीं चाहिए, उनके बच्चे लोग नहीं चाहिए करके बोलने वाली उनकी सास, కొన్ని రోజుల తర్వాత దేవుడు ప్రార్థన ఆలకించి कुछ दिनों के बाद परमेश्वर उनका प्रार्थना को सुनकर అవును ఆమేనని దేవుడు మాట్లాడి आमेन करके परमेश्वर बोलकर వెంటనే ఆ కుటుంబాన్ని కట్టారు. तुरंत परमेश्वर ने वो घर को परिवार को बांधा। ఆ కోడలు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. वो बहू सास के घर पे गई। వెళ్ళిపోయిన తర్వాత जाने के बाद దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం దయచేశాడు. परमेश्वर ने एक अच्छा गवर्नमेंट नौकरी दिया। ఇప్పుడు అత్తగారు అంటున్నారు, अभी सास बोल रही है నా కోడలికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. मेरा बहू को गवर्नमेंट नौकरी आया है। అమ్మాయి పుట్టినప్పుడు ఎవరు వచ్చి చూడలేదు. जब बेटी पैदा हुआ तो कोई आके देखा नहीं। సంవత్సరం అయింది ఆడపిల్ల పుట్టి ఎవరు వచ్చి చూడలేదు. बेटी पैदा होकर 1 साल हो गया, कोई भी आकर देखे नहीं। మేము బాధపడి ప్రార్థన చేస్తా ఉన్నాం. हम लोग दुखी होकर प्रार्थना कर रहे थे। అయ్యా పుట్టిన బిడ్డను చూడటానికి తండ్రి రాలేదయ్యా, तो पैदा हुई हुई बेटी को देखने के लिए कोई भी नहीं आए करके प्रार्थना कर रहे थे। ఎంతో గొడవలు అసమాధానం క్రియేట్ చేస్తుంది. बहुत झगड़ा और अशांति वहां पर हो रहा था। కుటుంబం కట్టబడాలని 2 సంవత్సరాలు ప్రార్థన చేశాం. ये परिवार बंधा जाना चाहिए, ये परिवार अच्छी तरह से होना चाहिए करके हम लोग 2 साल से प्रार्थना कर रहे हैं। ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కోడలతో పాటు మనవరాలు కూడా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది. अभी वो बहू जो है अपना बेटी के साथ में सास के घर पे चली गई है। ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళ డాడీ ఆ పిల్లకి అన్ని బిస్కెట్లు కుర్కురేలు అన్ని కొని పెడతా ఉన్నాడు. अभी हर दिन उनका पिताजी बिस्किट्स कुरकुरे सब दिला रहा है, అన్ని ఫ్రూట్స్ కొని పెడుతున్నాడు. सब फल को दिला रहा है। అబ్బా కూతురు లేనిది ఇప్పుడు ఉండలేకపోతున్నారు. अभी बेटी के बिना वो नहीं रह पा रहे हैं। అత్తగారు ఏమంటుందో తెలుసా? सास क्या बोल रही है मालूम है? నా మనవరాలు నాకు ఏలు చూపిస్తుంది, मेरी पोती मुझको उंगली दिखा रही है, నేను కొడతానని ఏలు చూపిస్తుంది. तेरे को मारूंगी करके उंगली दिखा रही है। హల్లెలూయా. हालेलुया। ఏమంటే ప్రార్థన చేసిన వెంటనే కుటుంబాన్ని దేవుడు కట్టాడా? जैसे ही प्रार्थना किया तुरंत परमेश्वर ने बांधा। क्या? విత్తనం వేసిన వెంటనే जैसे ही बीज बोया। బాంబే వాళ్ళకి ఎట్లా అంటే ఆశ, बॉम्बे में कैसे बोलो तो आशा लोगों को, సేవకులకి విశ్వాసులకి ఎట్లా ఆశ అంటే सेवक लोगों को और विश्वासियों को क्या आशा है मालूम है? విత్తనం వేసిన వెంటనే जैसे ही बीज को बोया చెట్టు పైకి 100 అడుగులు వచ్చేయాలి. 100 फीट तक झाड़ ऊपर आना चाहिए, 1000 మామిడికాయలు వచ్చేయాలి. 1000 आम आना चाहिए। ఆంధ్రాలో నేను ఒక మామిడి తోటకి వెళ్ళాను. आंध्रा में मैं एक आम के बगीचे में गया। కొంతమంది చెట్టు పైకి ఎక్కారు 100 అడుగుల చెట్టు మీదకి. कुछ लोग है ना 100 फुट के झाड़ के ऊपर चढ़ा। వాళ్ళు అక్కడి నుండి మామిడికాయలు అన్ని మనం చేపలు పట్టే చిన్న చిన్న నెట్లో కోస్తారనమాట. वहाँ पर है ना वो तो मछलियों को पकड़ने वाले उस जाल में वो आम को पकड़ते हैं वो लोग। చిన్న చిన్న బుట్టలు లాంటి నెట్లో ఇట్లా కాయల్ని తెంపుతారు. ऐसा छोटा छोटा टोकरी में वो लोग क्या करते हैं बोलो तो आम को काटते रहते हैं और उसमें बटोरते हैं। అది తెంపిన వెంటనే वो तोड़ते ही కింద ఒకడు నిలబడి ఉంటాడు. 100 అడుగుల చెట్టు కింద ఒకడు నిలబడి ఉంటాడు. नीचे 100 फीट के झाड़ के नीचे एक खड़ा रहता है। వాడు ఒక పెద్ద ఏమండి ఒక పట్ట లాంటిది అటు ఇటు 2 కర్ర ఉంటుంది, మధ్యలో పట్ట ఉంటుంది, దాన్ని పట్టుకొని నిలబడతాడు. वो क्या करता है एक बहुत बड़ा ताड़पत्री जो लगभग 100 फीट का रहता है वो पकड़ के खड़ा रहता है। వాడు పైన ఉన్నవాడు ఇసిరేస్తాడు క్యాచ్ అని. वो ऊपर वाला क्या करता है ऐसा कैच करके फेंकता है। వీడు రెడీగా క్యాచ్ పట్టుకుంటాడు మామిడికాయ. रेडी रहकर कैच पकड़ता है। హల్లెలూయా. हालेलुया। బాంబే వాళ్ళకి बॉम्बे के लोगों को వెంటనే విత్తనం వేయాలి, तुरंत बीज बोना है, చెట్టు 100 అడుగులు పైకి వచ్చేయాలి, तुरंत 100 फीट तक झाड़ ऊपर आना है, 1000 కాయలు వచ్చేయాలి, 1000 आम का फल आना चाहिए। పైనుండి యేసయ్య క్యాచ్ చేస్తే ऊपर से यीशु मसीह कैच करेगा तो ఈ రోజే ప్రార్థన చేయాలి, आज ही प्रार्थना होना ఈ चाहिए, రోజే మామిడికాయ విత్తనం వేయాలి, आज ही बीज बोना चाहिए, ఈ రోజే చెట్టు 100 అడుగులు పైకి లేయాలి, आज ही झाड़ 100 फीट ऊपर आना ఈ चाहिए, రోజే యేసయ్య కాయలు క్యాచ్ 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 అని వేస్తా ఉండాలి. आज ही यीशु मसीह ये फल को कैच 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 करके फेंकना। సేవకులకు విశ్వాసులకు అంత ఆశ.
सेवक लोगों को और विश्वास लोगों को वैसा आशा है अभी। దేవుడు మీ ఆశ నెరవేర్చును గాక. परमेश्वर आपका आशा को सफल करे। ఒక్క రోజులో వచ్చేసిద్దండి 100 అడుగుల చెట్టు. एक दिन में आएगा क्या 100 फीट का झाड़? బైబిల్ ఏం చెప్తుంది? बाइबल क्या बोलता है? ప్రతి దానికి సమయం కలదు. हर बात के लिए, हर चीज के लिए समय है। ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. आकाश के नीचे हर कोशिश का, हर प्रयत्न का समय है। హల్లెలూయా. हालेलुया। మనకైతే ఓపిక లేదు, हमको तो वो धीरज नहीं है, పేషెన్స్ లేదు. हमको धीरज सहनशीलता नहीं है। పేషెన్స్ లేక పేషెంట్ అయిపోతున్నాం. धीरज नहीं है करके हम लोग पेशेंट हो रहे हैं। హల్లెలూయా. हालेलुया। పేషెన్స్ లేదు. धीरज नहीं है। హల్లెలూయా. हालेलुया। 3వ అధ్యాయం 11వ వచనం. तीसरा अध्याय 11वां वचन। దేవుడు परमेश्वर దేని కాలమందు जिस समय में అది చక్కగా నుండునట్లు वो सुंदर रहना चाहिए करके సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. सब कुछ उन्होंने तय करके रखा है। అంటే దేని కాలమందు అది జరుగునట్లు దేవుడు ఒక నియమ సమయం నియమించి ఉన్నాడు. जिस समय में जो होना है परमेश्वर ने एक नियम को, एक समय को तय करके रखा है। మేము 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కట్టబడింది. हम लोग 2 साल प्रार्थना किया तो वो परिवार बंधा गया। ఒక ఆమె వచ్చిందంట, एक औरत आई, యేసన్న గారితో చెప్పింది, येसना जी से कही, మా ఆయన हमारा पति, मेरा బాగా पति తాగుతున్నాడు. बहुत पी रहा है, నా భర్త బాగా తాగుతున్నాడు, मेरा पति बहुत पी रहा है, మారాలని ప్రార్థన చేయనిందంట. वो बदलना चाहिए करके प्रार्थना करो करके बोली। యేసన్న గారు తల మీద చేయి పెట్టి, येसना जी उनके सर के ऊपर हाथ रखकर, ప్రభా నాన్నగారు త్వరగా మారాలి, యేసు నామములో ఆమేనని ప్రార్థన చేశారంట. प्रभु इनका पति जल्दी से बदलना चाहिए, यीशु के नाम से आमीन करके प्रार्थना किया। ఆమె ఇంటికి వెళ్తా वो घर पे जाते जाते మళ్ళీ వెనకొచ్చి, फिर से वापस आकर, యేసన్న గారు येसना जी మారతాడంటావా అనిందంట. वो बदलेगा क्या करके पूछ रही है। అంటే ఈమెలో ఏముంది? बोलो तो इनमें क्या है? ఆ దుర్మార్గుడు మారడు అనే అనుమానం ఉంది. वो दुर्मार्ग, वो दुष्ट बदलने वाला नहीं है करके इनको ఆ సైతాన్ మారడు అని చెప్తుంది మళ్ళీ वो యేసన్న గారికి. शैतान बदलने वाला नहीं करके येसना जी से कह रही है। అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థన చేయిస్తున్నావు? ऐसा रहेगा तो फिर तू क्यों प्रार्थना करवा रही है? నా భర్త మారాడు కనుక స్తోత్రం అనే విశ్వాసం నీలో రావాలి. मेरा पति बदल गया करके तेरा धन्यवाद हो करके वो विश्वास आप में आना चाहिए। హల్లెలూయా. हालेलुया। దేవుడు మీకు విశ్వాసం ఇచ్చును గాక. परमेश्वर आपको विश्वास दे। విశ్వాస ఫలమును దేవుడు మీకు ఇచ్చును గాక. वो विश्वास का फल परमेश्वर आपको दे। ఒక తల్లి చెప్పారు, एक माँ जी कही, తెనాలి పట్టణములో तेनाली नगर में మాకంటూ సొంత స్థలం ఇల్లు ఉంటదని మేము అనుకోలేదయ్యా. हमको एक खुद का घर रहेगा करके हम लोग सोचे नहीं, మాకు విశ్వాసం లేదు, हमको विश्वास नहीं है, ఈ కార్యం జరుగుతుందని మేము నమ్మలేకపోయాము. ये कार्य होगा करके हम लोग कभी भरोसा नहीं किए। జీవితంలో కల కూడా కనలేదండి. हम लोग जिंदगी में कभी वो सपने को भी नहीं देखा। దేవుడు మంచి స్థలమును ఇల్లును దయచేశాడు. परमेश्वर ने एक अच्छा जगह को और एक अच्छा घर को दिया। దేవుడు నీకు స్థలం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. परमेश्वर आपको जगह भी देगा और घर भी देगा। మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. आप आकाश के पक्षियों से श्रेष्ठ है। మీ పిల్లల్ని దరిద్రులుగా ఆయన ఉంచాడు. परमेश्वर आपके बच्चों को दरिद्रता में नहीं रखेगा। దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर आशीष करेगा। అమెరికా దేశంలో अमेरिका देश में 911 కొట్టి మనం కంప్లైంట్ చేస్తే 911 करके हम लोग कंप्लेंट करेंगे तो 3 నిమిషాల్లో 3 मिनट में అంబులెన్స్ వచ్చేస్తుంది. एम्बुलेंस आएगा। 3 నిమిషాల్లో 3 मिनट में పోలీసు వాళ్ళు వస్తారు. पुलिस वाले आएंगे। 3 నిమిషాల్లో 3 मिनट में ఇల్లు కాలిపోతుంటే अगर घर जलता रहेगा तो నీళ్లు తీసుకొచ్చి వ్యాన్ వచ్చేస్తది. पानी लेकर वो वैन आ जाता है। 3 నిమిషాల్లోనే 3 मिनट में ही ఎక్కడైనా 911 కొట్టి సమస్య చెప్తే 3 నిమిషాల్లో వస్తుంది. इधर भी 911 करके प्रॉब्लम बोलेंगे तो आ जाता है 3 నిమిషాల్లో. 3 मिनट में। బాంబేలో కూడా 3 నిమిషాల్లో మన ఫోన్ కొట్టగానే మన సమస్యకు వాళ్ళు వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేయాలి. बॉम्बे में भी 3 मिनट में ही हम लोग कॉल करेंगे तो आने जैसा कार्य होना 3 चाहिए। నిమిషాల్లో పోలీసు వాళ్ళు రావాలి. 3 मिनट में ही पुलिस वाले आने चाहिए। 3 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేయాలి. 3 मिनट में एम्बुलेंस आना चाहिए। మనిషి చచ్చిపోయిన తర్వాత అంబులెన్స్ వస్తే లాభం ఏముంది? आदमी मरने के बाद
वो एम्बुलेंस आके फायदा क्या है? హల్లెలూయా. हालेलुया। ఆ తర్వాత ఇల్లు కాలిపోతుందంటే 3 నిమిషాలకి అది వచ్చి ఆర్పితే ఇల్లు మిగులుతుంది ఇంకా మనకి. अगर 3 मिनट में आएगा तो अगर जो घर जल रहा है अगर वो 3 मिनट में आएगा तो वो घर जलते जलते बच जाएगा। గలతీ పత్రికలో गलती की पत्री में 4వ అధ్యాయము 4 अध्याय में 4వ వచనంలో 4 वचन में అయితే पर కాలము समय కాలం పరిపూర్ణమైనప్పుడు जब समय पूरा हुआ దేవుడు తన కుమారుణ్ణి పంపెను. तो परमेश्वर ने अपने पुत्र को भेजा। నీ జీవితంలో యేసయ్య ఎప్పుడు రావాలో, आपके जीवन में यीशु मसीह जब आना है, ఎప్పుడు విడుదల ఇవ్వాలో, कब आपको छुटकारा देना है, ఎప్పుడు నీకు స్థలం ఇవ్వాలో, कब आपको जगह देना है, ఎప్పుడు నీకు ఇల్లు ఇవ్వాలో, कब आपको घर देना है, ఎప్పుడు నీ సంఘాన్ని పెంచాలో, कब आपके कलीसिया को बढ़ाना है, ఎప్పుడు లక్షల్లో కోట్లలో నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలో, कब आपका व्यापार को लाखों में और करोड़ों में बढ़ाना है। దేవుడు ఒక కాలమును నియమించి ఉన్నాడు. परमेश्वर एक समय को तय करके रखा है। నువ్వు ఓపిక పట్టుకొని ఉండాలి. आप धीरज से रहना चाहिए। పేషెన్స్ లేక పేషెంట్ అయిపోకూడదు. बिना पेशेंस के पेशेंट नहीं होना चाहिए। మన ఓర్పు కలిగి ఉండాలి. हम लोग धीरज से रहना। హల్లెలూయా. हालेलुया। సామెతల గ్రంథము नीति वचन 3వ అధ్యాయము 3 अध्याय 27-28 వచనాలలో 27-28 మేలు చేయుట నీ చేతనైనప్పుడు भलाई करना जब आपसे होता है దాన్ని పొందగోరిన వారికి చేయకుండా వెనుక తీయకుము. 3 अध्याय 27 और 28 जिनका भला करना चाहिए यदि तुझ में शक्ति रहे तो उनका भला करने से ना रुकना। హల్లెలూయా. हालेलुया। దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. परमेश्वर निश्चय रीति से मुझको भला करेगा। మేలు చేయుట ఆయనకు చేతనవుతుంది. वो भलाई करना उनसे होगा। మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే हमारा परमेश्वर कैसा परमेश्वर है बोलो तो ఆయనకు కీడు చేయటం చేత కాదండి. उनको बुरा करने के लिए नहीं आता है। యేసయ్యకి కీడు చేయటం చేత కాదు. बुरा करना उनसे नहीं होता है। మన దేవుడు మేలు మాత్రమే చేస్తాడు. परमेश्वर सिर्फ भला ही करता है। గనుక నువ్వు చింతపడొద్దు, इसलिए आप चिंता मत करो, నువ్వు సందేహపడొద్దు, आप संदेह मत करो, నువ్వు కలవరపడొద్దు, आप लोग व्याकुल मत हो, నువ్వు భయపడొద్దు. आप लोग डरो मत। మేము ఈ స్థితిలోనే ఉండిపోతామా? हम लोग यही स्थिति में रहेंगे क्या? ఈ సాతాను శోధనలోనే మేము ఉండిపోతామా? ये शैतान के इन पीड़ा में हम लोग रहेंगे మా क्या? బ్రతుకు ఇంతేనా? हम लोगों का जीवन इतना ही है क्या? మేము బానిసలుగానే ఉంటామా? हम लोग दासत्व में ही रहेंगे क्या? లేదు లేదు, దేవుడు నిన్ను नहीं, గణపరుస్తాడు. नहीं। परमेश्वर आपको बढ़ाएगा। దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. परमेश्वर आपको बढ़ाएगा। అతడు నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక అతన్ని నేను గణపరుస్తాను. वो मेरे नाम को जानता है करके मैं उसे बढ़ाऊंगा। అతన్ని నేను గొప్ప చేస్తాను. उसे मैं महान करूंगा। అతనికి రక్షణ దయచేస్తాను. उसको उद्धार दूंगा। అతనికి కట్ల నుండి విడుదల దయచేస్తాను. उनको बंधनों से मैं छुटकारा दूंगा। శోధన నుండి తప్పిస్తాను. पीड़ा से मैं उसको छुटकारा दूंगा। నేను నిన్ను ఆశీర్వదిస్తాను. मैं तुम्हें आशीष करूंगा। యేసయ్య మాట మీద మనం నమ్మిక కలిగి ఉండాలి. यीशु मसीह के वचन पर हम लोग को भरोसा रखना है। నేను సేవకు బయలుదేరి వచ్చేటప్పుడు जब मैं सेवा को आ रहा था 60వ అధ్యాయం యెషయా గ్రంథము यशायाह का किताब 60वां अध्याय में 22వ వచనములో 22वां वचन में వారిలో ఒంటరి అయిన వాడు, उनमें से जो अकेला है, వారిలో ఒంటరి అయిన వాడు हाँ 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. 60:22 60वां अध्याय 22वां वचन छोटे से छोटा 1000 हो जाएगा और सबसे दुर्बल एक सामर्थी जाति बन जाएगा। హల్లెలూయా. हालेलुया। వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, उनमें से छोटा सा छोटा अकेला 1000 हो जाएगा। ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. जो दुर्बल है एक सामर्थी जाति बन जाएगा। నీవు అనుకుంటున్నావేమో నేను చిన్న స్థితిలో ఉన్నానని. अगर आप सोच रहे होंगे कि मैं बहुत छोटा स्थिति में हूँ నా करके, కులము చిన్నది, मेरा कास्ट मेरा जाति छोटा है, నా కులము చిన్నది, मेरा कुल छोटा है, నా చదువు తక్కువ, मेरे को पढ़ाई कम है, నాకు నత్తి ఉన్నది, मैं तोतला हूँ, నాకు చేత కాదు, मुझको नहीं होता నా है, చేతులు బలంగా లేవు, मेरे हाथ में ताकत नहीं है, నేను అందంగా లేను, मैं सुंदर नहीं हूँ, నాకు చాలా బలహీనతలు ఉన్నాయి, मुझको बहुत कमजोरियां है, జ్ఞాన వివేకం నాకు లేదు मुझको बुद्धि ज्ञान नहीं है, అని నువ్వు అనుకోవచ్చు. ऐसा आप सोच रहे होंगे। దేవుడు అంటున్నాడు, परमेश्वर कह
रह रहा है, వారిలో ఒంటరి అయిన వాడిని उनमें से छोटा सा छोटा जो अकेला है 1000 మందిగా చేస్తాను, मैं 1000 लोगों की तरह करूंगा, బలహీనుండి బలమైన జనముగా చేస్తాను, दुर्बल को एक सामर्थ्य जाति बनाऊंगा। అర్హత లేని నిన్ను నన్ను యేసయ్య ఆశీర్వదిస్తూ ఉన్నాడు. योग्यता जो हमारे में नहीं है, हम लोगों को परमेश्वर आशीष कर रहा है। ఈ లోకంలో మనం కావాలని లోకం కోరుకోదండి, వేస్ట్ ఫెలో అంటారు మనల్ని చూసి. ये संसार में ये लोग हमको नहीं चाहेंगे, ये वेस्ट फेलो है करके हम लोग को संसार कहते हैं, कुछ काम का नहीं करके। ఈ వేస్ట్ ఫెలో కొరకు యేసయ్య సిలువలో రక్తం కార్చాడు. ये फालतू के लिए यीशु मसीह सूली पर लहू को चढ़ाया। హల్లెలూయా. हालेलुया। మనల్ని చూసి కొంతమంది అసహ్యించుకుంటారు. हमको देखकर कुछ लोग है ना द्वेष करते हैं। ఒక పాస్టర్ గారు एक पास्टर ఒక అబ్బాయిని బాగా అప్పుడప్పుడు తన్నుతున్నాడు. एक लड़के को मार रहा है कभी कभार, వాడు సరిగా మాట వినట్లేదు. वो बात नहीं सुन रहा है कर। ఒకరోజు పాస్టర్ గారు సేవకుల మీటింగ్ వెళ్ళిపోయాడు. एक बार पास्टर सेवक लोगों की मीटिंग में गए। వీడు నత్తోడు ఏం చేస్తున్నాడో తెలుసా? ये जो तोतला है वो क्या कर रहा है मालूम है? మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. घुटने पर रहकर प्रार्थना कर रहा మా है। పాస్టర్ గారు हमारा पास्टर మాడిపోవాలి, वो पूरा जल जाना चाहिए, మా పాస్టర్ మాడిపోవాలి. वो पास्टर है ना पूरा जल जाना चाहिए, जलकर काला होना चाहिए। వాడికేమో నత్తి. उसको क्या है बोलो तो तोतला है वो। వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే वो क्या प्रार्थना कर रहा है? మా పాస్టర్ మారిపోవాలి. वो प्रार्थना कर रहा है कि हमारा पास्टर बदलना चाहिए करके। మారిపోవాలనేది వాడు మాడిపోవాలని నత్తి నాలుకలో ప్రార్థన చేస్తున్నాడు. वो बदलना चाहिए करके वो प्रार्थना कर रहा है, पर वो जलकर पूरा काला हो जाना चाहिए करके वैसा शब्द निकल रहा है वो तेलुगु में। పాస్టర్ గారు వెనకాల నుండి విన్నాడు. पास्टर पीछे से सुना, రే నేను మాడిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తావా? अरे मैं जल जाना चाहिए करके प्रार्थना బెల్ట్ कर रहा తీసుకొని है। కొట్టాడు రెండు. बेल्ट लेकर मारा। హల్లెలూయా. हालेलुया। ఏమండి కొన్నిసార్లు మనకు నత్తి ఉండొచ్చు, देखो कभी कभार हम तोतला हो सकते हैं, మనం వీక్ ఉండొచ్చు, हम लोग कमजोर हो सकते చదువు हैं, లేకపోవచ్చు, हम लोगों को पढ़ाई नहीं हो सकता, జ్ఞానం లేకపోవచ్చు. हमको ज्ञान नहीं रह सकता है। ఏసన్న గారు ఒక రోజు येसना जी एक बार ఒక హోటల్లో అన్నం తింటా ఉన్నారు. ప్రేయర్ అయిన తర్వాత प्रेयर होने के बाद एक होटल में खाना कर रहे, పక్కనున్న ఆయన అడిగారంట, बाजू में एक आदमी पूछा, बोलता है ఏసన్న గారు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? येसना जी आप कहाँ हो, आपको मालूम है? నేను పలానా దేశంలో పలానా హోటల్లో అన్నం తింటున్నానయ్యా అని చెప్పారంట. मैं या एक देश में इस होटल में मैं खाना खा रहा हूँ करके बोला। ఆయన అన్నారంట, वो बोलते కాదు కాదు, नहीं नहीं, ఈ హోటల్ పక్కన ఈ సముద్రం చూస్తున్నారు కదా, ये होटल के बाजू में जो समुंदर आपको दिख रहा है, ఈ సముద్రం తర్వాత ఇక భూమి లేదు. ये समुंदर के बाद ये भूमि कुछ नहीं है। 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిన ఏసన్న గారిని 6वीं 3 बार फेल हुआ येसना जी को పెద్ద పెద్ద ఫ్లైట్లు ఎక్కించి बड़ा बड़ा फ्लाइट में चढ़ाकर భూమి అంతముల వరకు తీసుకెళ్లి సాక్షిగా యేసయ్య వాడుకున్నాడు. जगत के छोर तक यीशु मसीह ने उनको लेकर जाके इस्तेमाल किया। లోకము నిన్ను నన్ను వేస్ట్ ఫెలో అంటుంది, संसार आपको और मुझको वेस्ट फेलो फालतू है करके बोल रहे हैं, జీసస్ చూసి బెస్ట్ ఫెలో అంటున్నాడు. जीसस देखकर बेस्ट फेलो करके बोल। హల్లెలూయా. हालेलुया। మనం వీకే, हम लोग कमजोरी है, మనలో ఆయన ఆత్మను పెట్టాడు. पर हमारे में परमेश्वर ने उनका आत्मा को ఆ रखा। ఆత్మ మనల్ని ఆశీర్వదిస్తుంది. वो आत्मा हमें आशीष कर रहा है। వారిలో ఒంటరి అయిన వాడు उनमें से छोटे छोटा एक व्यक्ति 1000 మంది అగుతాడు. 1000 होगा। బలము లేని ఎన్నిక లేని వాడు బలమైన జనముగా మారతాడు. जो दुर्बल है वो एक सामर्थ्य जाति बन जाएगा। హల్లెలూయా. हालेलुया। ఇశ్రాయేలు ప్రజల చరిత్ర మనం గమనిస్తే इजराइल लोगों का चरित्र को हम लोग देखेंगे तो మనకు కరోనా వచ్చినట్లు వాళ్ళకి ఆహార కరువు వచ్చింది. हम लोगों को जैसा कोरोना आया था उनको आहार के विषय में अकाल आया था। అప్పుడు దేవుడు ఏం చేశాడంటే तब परमेश्वर ने क्या किया बोलो तो యోసేపుని ఐగుప్తులో ఘనపరిచి ఉన్నాడు. यूसुफ को मिस्र देश में बड़ा किया परमेश्वर। దేవుడు ఏం చేశాడంటే परमेश्वर ने क्या किया मालूम है? యాకోబుని అతని పిల్లల్ని याकूब को और उनके पुत्र को ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. मिस्र देश में लेकर आया। ఎందుకు వచ్చారు వాళ్ళు ఐగుప్తు దేశానికి? क्यों आया वे लोग मिस्र देश में? వాళ్ళ పశువులకు గడ్డి లేదు, उनके जानवरों को उनके पशुओं को घास नहीं है। 70 మంది అన్నం తినటానికి ధాన్యము లేదు. 70 जन खाना खाने के लिए आहार नहीं है। వాళ్ళు ఎలా వచ్చారంటే वो लोग कैसा है मालूम है? వాళ్ళకి పశువులకి ఆహారం కొరకు ఐగుప్తులో అడుగు పెట్టారు. वो लोगों को और उनके पशुओं को आहार के लिए वो
लोग मिस्र देश में आए। యోసేపు చనిపోయిన తర్వాత यूसुफ मरने के बाद నిర్గమకాండం మొదటి అధ్యాయం 6వ వచనంలో మీరు గమనించినట్లయితే निर्गमन का किताब पहला अध्याय 6वें वचन में अगर आप देखेंगे तो మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, आप घर पे जाने के बाद पढ़ो, అక్కడ రాయబడి ఉన్నది, उधर लिखा गया है యోసేపుని ఎరగని వేరే ఒక రాజు వచ్చాడు. यूसुफ को जो जानता नहीं था वो राजा आया। యోసేపు చనిపోయిన తర్వాత यूसुफ मरने के बाद ఐగిప్తులో मिस्र देश में 70 మంది అడుగు పెట్టారు. 70 जन वहां पर कदम रखे आए वहां पर। యోసేపు బ్రతికి ఉన్నప్పుడు అడుగు పెట్టింది 70 పీపుల్. जब यूसुफ जिंदा था तभी सिर्फ 70 जन ही वहां पर आए थे। యోసేపు చనిపోయిన తర్వాత यूसुफ मरने के बाद యాకోబు పిల్లలు याकूब के पुत्र ఐగిప్తు దేశం అంతటా पूरा मिस्र देश में ఐగిప్తుల కంటే వీళ్ళు ఎక్కువ మంది బలమైన జనముగా మారిపోయారు. मिस्र देश से ज्यादा लोग ये लोग हो गए, मिस्र से ज्यादा सामर्थ्य लोग हो गए। ఈ రోజు మనం కొంతమంది సంఘముగా ఉన్నాము. आज का दिन हम लोग छोटा सा कलीसिया की तरह है। 2021 ముగించే లోపు మనం గొప్ప సంఘంగా మారుతాం. 2021वां वर्ष पूरा होने से पहले हम लोग बड़ा जाति నీ बनेंगे। వ్యాపారం ఇప్పుడు చిన్నగా ఉన్నది. आपका व्यापार आज छोटा है। ఈ 2021 ముగించే లోపు దేవుడు నీకు ఇంక్రీజ్ ये దయచేయబోతున్నాడు. 2021वां वर्ष पूरा होने से पहले ही परमेश्वर आपको बढ़ाई देगा। నీ కష్టార్జితాన్ని యేసయ్య పెంచుతూ ఉన్నాడు. आपके कमाई को परमेश्वर बढ़ाने वाला है। దేవుడు నిన్ను అప్పుల నుండి విడిపిస్తూ ఉన్నాడు. परमेश्वर आपको कर्जा से छुटकारा देगा। విడిపోయిన కుటుంబాలను ఆయన సమాధాన పరుస్తున్నాడు. जो परिवार टूट गया है, बिखर गया, वो परमेश्वर वो परिवारों को मिलाएगा। దేవుని ప్రేమ స్వస్థత మరలా నీ కుటుంబంలో ఎంటర్ అవుతూ ఉన్నది. परमेश्वर का प्यार और चंगाई आपके परिवार में प्रवेश हो रहा है। అంధకార దుష్ట శక్తులు తొలగిపోతూ ఉన్నాయి. अंधकार और दुष्ट शक्ति निकल जा रहा है। నిన్ను దేవుడు బానిసగా పెట్టడు. परमेश्वर आपको दासत्व में नहीं रखेगा। దేవుడు నీకు అభివృద్ధిని దయచేస్తున్నాడు. परमेश्वर आपको उन्नति देगा। వారిలో ఒంటరి అయిన వాడు उनमें से छोटा सा छोटा एक 1000 మందిగా మారుతాడు. 1000 जन होएगा। యేసన్న గారు ఒక్కడు హోసన్న మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. येसना जी एक जन होसना मिनिस्ट्री को शुरू ఈ రోజు किया। వేల మంది సేవకులు ఉన్నారు. आज हजारों सेवक लोग हैं। 1000 సంఘాలు దాటేసింది. 1000 कलीसिया पार हो चुका ఇది है। మనుషుల వలన జరిగేది కాదు, ये मनुष्य के द्वारा होने वाला नहीं, దేవుని ఆత్మ వలన ये జరుగుతుంది. परमेश्वर के आत्मा के द्वारा होगा। అప్పుడు యోసేపుని ఎరగని రాజు వచ్చాడు. जो यूसुफ को नहीं जानता था वो राजा आया। ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. उनको एक विचार आया, ఈ ఐగిప్తీయుల కంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువైపోయారా మన దేశంలో? ये मिस्र लोगों से ज्यादा इजरायली लोग हमारे देश में ज्यादा हो गए। రేపు ఎవరైనా శత్రువులు మన దేశానికి యుద్ధానికి వస్తే अगर कल के दिन कोई भी अगर दुश्मन लोग लड़ाई के लिए आएंगे तो వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి మనల్ని చంపేస్తారు. ये इजरायली लोग उन लोगों से मिलकर हम लोगों को मार देंगे। వాళ్ళు మనకంటే ఎక్కువైపోయారు. वो लोग हमसे ज्यादा हो गए। అందుకని పుట్టిన మగపిల్లల్ని చంపండి అన్నారు. इसलिए जो कोई भी लड़के लोग पैदा होंगे वो सब लोगों को मार दो करके వాళ్ళు आज्ञा दी। మగపిల్లల్ని చంపినా దేవుడు వాళ్ళ పిల్లల సంఖ్య పెంచుతూ వచ్చాడు. वो लोगों का लड़के लोगों को मार रहे थे, फिर भी ये लोगों का संख्या को परमेश्वर बढ़ा నీ रहा है। కుటుంబం, నీ వంశం, నీ రక్త సంబంధికులు, నీ భార్యాభర్త, నీ ఫ్యామిలీ పిల్లలు నాశనం అయిపోవాలని ఎవరు చేతబడి చేసినా, आपका परिवार, आपके बच्चे लोग, आपका वंश सर्वनाश होना चाहिए करके कोई भी अगर जादू टोना करेगा तो भी, ఒకవేళ నువ్వు గర్భఫలం లేకుండా ఉన్నా, अगर आपको संतान नहीं है, దేవుడు ఇశ్రాయేలీయులకు సంతాన అభివృద్ధిని దయచేశాడు. परमेश्वर इजरायलियों को संतान का वृद्धि दिया। వాళ్ళు ఎంత తక్కువ చేయాలంటే వీళ్ళు అంత పెరిగిపోయారు. वो लोग जितना कम करने को सोचा ये लोग उतना ज्यादा बढ़ते गया। దేవునికి స్తోత్రం కలుగునుగా. परमेश्वर की स्तुति हो। సాతాను ప్రతిరోజు ఉదయం వస్తున్నాడు. सातन हर दिन सुबह आ रहा है। పాలన సంఘం తగ్గిపోవాలని వాడు డాన్స్ చేస్తున్నాడు. पॉल पास्टर का कलीसिया कम होना चाहिए करके डांस कर रहा సైతాన్ డాన్స్ చేస్తున్నాడు. है। शैतान डांस कर रहा దేవుడు ఏం చేశాడో తెలుసా? है। परमेश्वर ने क्या किया मालूम है? సైతాన్ని మాడిపోయేటట్టు చేశాడు. वो शैतान जलकर काला हो जाने जैसा किया। పాస్టర్ మాడిపోవాలన్నాం కదా. पास्टर जलना चाहिए करके बोला। హల్లెలూయా. हालेलुया। పాస్టర్ మారిపోవాల్సింది మాడిపోవాలన్నాడు కదా. पास्टर बदलना चाहिए करके बोलना चाहिए था, पर वो जलना चाहिए करके उनके मुंह से निकला ना। హల్లెలూయా. हालेलुया। ఈ సంఘానికి విరోధంగా ఉన్న సాతాను శక్తులను యేసయ్య కాల్చి వేస్తూ ఉన్నాడు. ये कलीसिया के विरोध में शैतान के शक्तियों को यीशु मसीह भस्म कर रहा है। ఈ సంఘములో నూతన ఆత్మలు రాకుండా ఉన్న ఆటంకాలను దేవుడు పడేస్తా ఉన్నాడు. ये कलीसिया में नए आत्माओं नए आने जैसा जो कुछ भी रुकावट है परमेश्वर निकाल रहा है। ఈ సంవత్సరం నువ్వు అన్ని విషయాల్లో అభివృద్ధిని చూస్తావు. ये साल में हर विषय में आप लोग
उन्नति को देखेंगे। ఒక అక్కకి 4 ఆడపిల్లలు. एक बहन को 4 बेटी लोग है, 4 लड़की। అన్నా నాకు ఒక కొడుకు పుట్టాలి, ప్రార్థన చేయి అనింది. भाई मुझको एक लड़का पैदा होना चाहिए, प्रार्थना करो करके बोलती है। ప్రార్థన చేస్తే प्रार्थना किया तो కొడుకు పుట్టాడు. लड़का पैदा हुआ। ఆ కొడుకు పుట్టిన తర్వాత పేరు ఏం పెట్టాం? लड़का पैदा होने के बाद नाम क्या रखा? సంతోష్ అని పేరు పెట్టాం. संतोष करके नाम रखा। 4 ఆడపిల్లలు పుట్టి దుఃఖ పెట్టారు అమ్మని. 4 लड़की लोग पैदा होके माँ को दुखी किया। ఒక్క కొడుకు పుట్టాడు కాబట్టి సంతోషం వచ్చింది అన్న. ये लड़का पैदा हुआ करके खुशी आया करके संतोष रखा। ఇప్పుడు ఆమె మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని వచ్చింది మీరు సాయంత్రం వచ్చేటట్టు. फिर से वो प्रेयर रिक्वेस्ट लेकर आई शाम को आने के लिए। ఏంటో తెలుసా ప్రేయర్ రిక్వెస్ట్? क्या मालूम है वो प्रेयर रिक्वेस्ट? ఈ సంతోష్కి ఇంకొక తమ్ముడు పుట్టాలంట. ये संतोष को और एक भाई पैदा होना चाहिए। హల్లెలూయా, हालेलुया, దేవునికి స్తోత్రం. हालेलुया। శ్యామ్ సుందర్ అయ్య గారు ఒక మాట అన్నారు. श्याम सुंदरमैया जी एक बात को कहे, ఈ సంఘము ये कलिसिया పిల్ల సంఘానికి జన్మనివ్వాలంట. छोटा बच्चे कलिसिया को जन्म देना चाहिए। హల్లెలూయా. हालेलुया, దేవుడు బాంబేలో పాలన్నకి చాలా బ్రాంచ్లు దయచేయబోతున్నాడు. आमीन। परमेश्वर बहुत सारे ब्रांच कलिसिया को हमको देने वाले हैं। సంతోష్ కి తమ్ముడు పుట్టబోతున్నాడు. संतोष को एक भाई पैदा होने वाला है। సంతోష్ కి తమ్ముడు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టామంటే संतोष को भाई पैदा होने के बाद क्या नाम रखे मालूम है? షాలేబు రాజు అని పెట్టాం. शालेम राज करके रखा। సమాధాన దేవుడు అని అర్థం. शांति का परमेश्वर करके अर्थ है। హల్లెలూయా. हालेलुया। నేను ఎప్పుడైతే సమాధాన రాజు అని పేరు పెట్టానో जब मैं शांति का राजा करके नाम रखा, నాకు శాంతి లేకుండా చేసింది వాళ్ళ అమ్మ. मुझको शांति नहीं किया। वो माँ ने मेरे में शांति रहने नहीं दिया। నాకు శాంతి లేకుండా చేసింది. मुझको शांति निकाल दिया मेरे से। शांति नहीं ప్రతిరోజు रहने दे రాత్రి सकी। 12 గంటలకు 1 గంటకు అన్నా ప్రార్థన చేయి, షాలేం రాజుకి జ్వరం పడుతుంది. हर दिन रात को 12 बजे 1 बजे फोन करके बोलती है कि भाई प्रार्थना करो, शालेम राज को बुखार आ रहा है करके। రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తుంది. रात को 2 बजे फोन करती है, అన్న మా కొడుకుకి జ్వరం వస్తే నీకు నిద్ర ఎట్లా పడుతుందని అడుగుతుంది. मेरा बच्चे को बुखार आ रहा है तो तुझको जो नींद कैसा आ रहा है करके पूछती है। నేను ఉదయం 8:30కి సేవకి వెళ్ళి मैं सुबह 8:30 बजे सेवा को जाकर ఆ కార్లో 5 అవర్స్ కార్ డ్రైవింగ్ చేసి 5 घंटा कार ड्राइविंग कर రాత్రి 2:30కి వచ్చి పడుకున్నా. रात को 2:30 बजे आकर मैं सोया। రాత్రి 12:30కి వచ్చి పడుకుంటా. रात को 12:30 बजे आके सोता। రాత్రి 12:30కి పడుకుంటే 2 గంటలకు ఫోన్ చేస్తుంది. रात को 12:30 बजे सोता हूँ तो 2 बजे फोन करती है। నా కొడుకుకి జ్వరం వస్తే నీకు నిద్ర ఎట్లా వస్తుంది అంటుంది. मेरा बेटे को बुखार आते तो तेरे को नींद कैसा आ रहा है? హల్లెలూయా. हालेलुया। పాలనకు అట్లాంటి విశ్వాసులు లేరు కనుక స్తోత్రం. पॉल पास्टर का ऐसा विश्वास ही नहीं है करके परमेश्वर का धन्यवाद। రాత్రి పాలన్నను ఫోన్ చేసి रात को पॉल अन्ना को फोन कर నీకు ఎట్ట నిద్ర వస్తుంది అలా అడగలేరు. आपको कैसा नींद आ रहा है करके पूछ रहे हैं। హల్లెలూయా. हालेलुया। ఒరే నీ కొడుకుకి జ్వరం వస్తే పాస్టర్ నిద్రపోకూడదా? अरे आपका बेटे को बुखार आएगा तो पास्टर सोने का नहीं क्या? హల్లెలూయా. हालेलुया। ఒక ఆయన కడుపు నొప్పి వచ్చిందంట. एक आदमी को ना पेट दर्द आया, బాగా కడుపు నొప్పి వచ్చిందంట. पेट दुख रहा है उनको। పాస్టర్ గారు కడుపు నొప్పి వచ్చి ప్రార్థన చేయండి అంటే 2 అవర్స్ పాస్టర్ గారు బస్సులో వెళ్ళాడంట. पास्टर पेट में दर्द है प्रार्थना करो बोलो तो पास्टर है ना 2 घंटा बस में गया प्रार्थना करने। వెళ్ళి కూర్చున్నారంట. वहां पर जाकर बैठा। ఏందిరా అంటే కడుపు నొప్పి అన్నాడంట. क्या हुआ करके पूछा तो पेट में दर्द ఈ है। లోపు వాళ్ళ తల్లి గారు కాఫీ ఇచ్చారు, పాస్టర్ గారు తాగారు. इतने में उनकी माँ कॉफी दी पास्टर को, पास्टर पी रहे। పాస్టర్ గారు కాఫీ తాగిన తర్వాత पास्टर कॉफी पीने के बाद తమ్ముడు ఏంటి నీ సమస్య అన్నాడంట. भाई तेरा समस्या क्या है करके కడుపు నొప్పి पूछा। పాస్టర్ గారు అందుకేగా ఫోన్ చేశాను నీకు అన్నాడు. पेट में दुख रहा है पास्टर इसलिए आपको फोन किया करके పాస్టర్ గారు బైబిల్ తీసుకొని पास्टर बाइबल लेकर లేచి నిలబడి उठकर खड़ा होकर నీ కడుపు నొప్పికి నువ్వే చేసుకో నేను ఎందుకు చేయాలన్నాడంట. तेरा पेट का दर्द है तू प्रार्थना कर, मैं क्यों करेगा? అని పాస్టర్ గారు బస్ ఎక్కి 2 అవర్స్ మళ్ళీ రిటర్న్ చర్చికి వెళ్ళిపోయాడంట. इसलिए पास्टर फिर से बस चढ़कर फिर 2 घंटा वापस चर्च में चले गए। ఈ 2 घंटा పాస్టర్ గారు यात्रा 2 అవర్స్ వచ్చాడు, 2 అవర్స్ వెళ్ళాడు, ప్రార్థన చేయలేదు. कर। ये पास्टर 2 घंटा आया फिर 2 घंटा गया पर प्रार्थना नहीं किया। ఈ కడుపు నొప్పితో 4 అవర్స్ నేను ఉన్నాను, ये पेट में दर्द से मैं 4 घंटे से दर्द में हूँ। అదేదో నేనే ప్రార్థన చేసుకుంటానని वो क्या है मैं ही प्रार्थना कर लूंगा కడుపు करके మీద చేయి పెట్టి पेट के ऊपर हाथ रख के యేసయ్యా నా కడుపు నొప్పి నుండి ఇప్పుడే విడుదల దయచే యేసు నామములో ఆమేన్ అన్నాడంట. यीशु मसीह पेट के दर्द से मुझको अभी छुटकारा दे, यीशु मसीह के नाम से
मांगता हूँ आमीन करके बोला। కడుపు నొప్పి పోయింది. पेट में दर्द चले गए। ఆదివారం చర్చికి వచ్చాడంట. संडे के दिन चर्च में आया। పాస్టర్ గారి చేతిలో నుండి మైక్ లాక్కొని पास्टर के हाथ से माइक लेकर, పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయలేదు, पास्टर ने मुझको प्रार्थना नहीं నేను किया, ప్రార్థన చేసుకుంటే मैं प्रार्थना किया నా तो కడుపు నొప్పి తగ్గింది. मेरा पेट का दर्द హల్లెలూయా అన్నాడట. हालेलुया करके बोला। హల్లెలూయా. हालेलुया। సేవకులు మనల్ని ప్రార్థనలో ఎత్తి పడతారు. सेवक लोग हम लोगों को प्रार्थना में उठाकर रखते हैं। మన కొరకు ఉదయం 4 గంటలకు ప్రార్థన చేస్తారు, सुबह 4 बजे प्रार्थना करते రాత్రి हैं, ప్రార్థన చేస్తారు. रात को प्रार्थना करते हैं। ఎక్కడెక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతుందో అక్కడ ప్రార్థన చేస్తారు. जहाँ कहीं भी उपवास प्रार्थना होता है वहाँ पर प्रार्थना करते అయితే हैं। మీరు కూడా విశ్వాసంలో బలపడాలి. पर आप भी विश्वास में बलवंत होना है। ఎంతకాలం మేము ముక్కు తుడవాలండి? हम कब तक आपका नाक पोंछते रहेंगे? ఎంతకాలం పిల్లల్లాగా మిమ్మల్ని ఎత్తి కడుగుతా బట్టలు మారుస్తా ఉండాలి? कब तक हम लोग बच्चों की तरह आपको उठाकर आपको धोना, आपका सारा काम करना, कपड़ा पहनाने का काम कब तक करेंगे हम लोग? ఎంతకాలం అండి? कब तक हम लोग ऐसा करते रहेंगे? పిల్లలు పెరిగిన తర్వాత ఎత్తుకో అంటే గాడిదలాగా ఉన్న పో అంటారు. बच्चे लोग बड़ा होने के बाद मुझको उठा बोलते हैं, गधे की तरह चल जा करके हम लोग बोलते हैं। మీరు కూడా అట్లాగే ఆత్మీయంగా పెరగాలి. वैसे ही आप भी आत्मिक जीवन में बढ़ना चाहिए। దేవుడు మిమ్మల్ని బలమైన జనముగా చేస్తున్నాడు. परमेश्वर आपको एक सामर्थ्य जाति बना रहा है। ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడుతూ ఉన్నాయి. ये कलीसिया के सीमाओं को परमेश्वर बढ़ा रहा है। సేవా సరిహద్దులు విశాలపరచబడుతున్నాయి. सेवकाई के सीमाओं को परमेश्वर बढ़ा रहा है। ప్రతి దానికి సమయం కలదు. हर चीज के लिए एक समय है। మనం తొందరపడడం జరగల. हम लोग जल्दीबाजी करेंगे तो नहीं होगा। ఇప్పుడు సమయం వచ్చింది. अभी समय आया है। ఈ సంఘం పెరుగుతుంది. ये कलीसिया बढ़ने वाला నీ है। వ్యాపారం పెరుగుతుంది. आपका व्यापार बढ़ने वाला है। సంతానం లేకపోతే నీకు సంతోషం ఇస్తాడు, శాలేం రాజును కూడా ఇస్తాడు. अगर संतान नहीं रहेगा तो परमेश्वर आपको संतोष भी देगा और शालेम राज भी देगा। హల్లెలూయా. हालेलुया। మీ పిల్లలకి యవనస్తులకు మ్యారేజ్ కాకపోతే దైవ చిత్తానుసారమైన మ్యారేజ్లు జరుగుతాయి. आपके बच्चों को, जवान लोगों को अगर शादी नहीं हुआ रहेगा तो परमेश्वर की इच्छा के अनुसार शादी होगा। అపోస్తుల కార్యం 2వ అధ్యాయం प्रेरितों का काम 2 अध्याय 41వ వచనములో 41वां वचन में పేతురు వాక్యం చెప్పినప్పుడు जब पतरस वचन कहा 3000 మంది రక్షించబడ్డారు. 3000 लोग उद्धार को पाए। 4వ అధ్యాయం 4వ వచనములో 4 अध्याय 4 वचन में 5000 మంది రక్షించబడ్డారు. 5000 जन उद्धार पाए। ఆ విక్రోలి పట్టణం యేసు రక్తంతో కడగబడుతూ ఉన్నది. ये विक्रोली का नगर यीशु के लहू से धुल रहा है। బాంబే పట్టణం యేసు రక్తంతో కడగబడుతూ ये ఉన్నది. बॉम्बे शहर यीशु मसीह के लहू से धुल रहा है। అనేక పాపులు రక్షించబడతారు. अनेक पापी लोगों का उद्धार हो रहा है। మన సంఘమే కాదు మిగతా సంఘాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. हमारा ही कलीसिया नहीं पर बाकी के कलीसिया भी बढ़ रहा है। ఏ సంవత్సరం లేని ఆత్మల పంటను దేవుడు ఈ సంవత్సరం మనకు దయచేసాడు. कोई भी साल इतना आत्माओं का फसल अपने को नहीं मिला पर ये साल अपने को ज्यादा मिलने वाला है। హల్లెలూయా. हालेलुया। రెయిన్హార్డ్ బొంకే అనే ఒక దైవజనుడు, रेनॉल्ड बॉन्के करके एक परमेश्वर का दास, ఆయన उन्होंने సౌత్ ఆఫ్రికా యేసు రక్తంతో కడగబడుతున్న మ్యాప్ దర్శనాన్ని చూశాడు. साउथ अफ्रीका वो देश पूरा यीशु मसीह के लहू के द्वारा धुल रहा करके वो मैप का दर्शन को देखा। యేసు రక్తం పై నుండి కిందికి అలాగా కారుతా ఉందంట. यीशु मसीह का लहू ऊपर से ऐसा नीचे आ रहा है, बह रहा है। నిన్న రాత్రి నీ కుటుంబంలో యేసు రక్తం ప్రవహించింది. आपका घर में कल का रात यीशु मसीह का लहू बहा है। ఈ రోజు నీ కుటుంబంలో ప్రవేశిస్తది. आज का दिन आपके घर में प्रवेश होगा। నీ వీధిలో నీ రక్త సంబంధికులు బంధుమిత్రుల్లో యేసయ్య రక్తం ప్రవహిస్తది. आपके गली में, आपके घर में, आपके रिश्तेदारों के घर में यीशु मसीह का लहू बहेगा। నీవు ఎక్కడెళ్ళినా యేసు రక్తం నీకు తోడుగా ఉంటది. आप कहीं भी जाओ यीशु मसीह का लहू आपके साथ रहेगा। నువ్వు అడుగుపెట్టిన ప్రాంతంలో ఉన్న శాపం యేసు రక్తం ద్వారా తొలగిపోతది. आप जहाँ कहीं भी कदम रखोगे यीशु मसीह के लहू के द्वारा वो श्राप वहां से निकल जाएगा। బాంబే పట్టణం యేసు రక్తంతో కడగబడుతున్న దర్శనం మనం చూద్దాము గాక. बॉम्बे का ये बॉम्बे नगर यीशु मसीह के लहू के द्वारा धुल रहा है करके वो दर्शन हम लोग देखे। వాళ్ళు 70 మంది అడుగు పెట్టారు. वो 70 जन वो लोग वहां पर कदम रखे। ఒక్కడు एक जन గొప్ప జనముగా మారతాడు. बहुत बड़ा जाति हो। 70 మంది అడుగు పెట్టారు. 70 जन वहां पर कदम रखे। ఐగుప్తుల కంటే పెరిగిపోయారు. मिस्र देश से ज्यादा ఈ बढ़ गए। సంఘం ఈ రోజు చిన్నగా ఉన్నది. ये कलीसिया छोटा है। 2021 ముగింపులో ఈ మందిరం మనకు చాలదు. 2021 वर्ष में ये చర్చ్ अपने को पूरेगा नहीं। దేవుడు స్పెషల్ బ్లెస్సింగ్స్ చేత స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ తో మనల్ని నింపుతూ ఉన్నాడు. परमेश्वर विशेष आशीषों से हम लोग को भर रहा है। హల్లెలూయా. हालेलुया। సంతోషమా?
खुशी है సంతోషమా? सबको? దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు, సంతోషమేనా? परमेश्वर हमको बढ़ाएगा, आपको खुश है आप लोग? నీ ఉద్యోగంలో అభివృద్ధి, आपके नौकरी में आपको बढ़ाई, జీతములో అభివృద్ధి, आपके कमाई में आपको बढ़ाई, पगार में बढ़ोतरी, వ్యాపారంలో అభివృద్ధి, आपके व्यापार में बढ़ोतरी, దైవ చిత్తానుసారమైన వివాహము, परमेश्वर की इच्छा के अनुसार विवाह। గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇస్తాడు, अगर गर्भ का फल नहीं रहेगा तो गर्भ का फल देगा, సంతోషిని ఇస్తాడు, శాలేం రాజుని ఇస్తాడు. संतोष भी देगा और शालेम राज भी देगा। హల్లెలూయా. हालेलुया। నాకు ఒక్క కూతురేనండి, मुझको एक ही बेटी है, ఒక్క కొడుకు కావాలి యేసయ్యా అని అంటావేమో. एक बेटा चाहिए यीशु मसीह करके पूछ रहे हो। నాకు ఒక్క కొడుకున్నాడు, ఒక్క కూతురు ఇవ్వయ్యా అని అంటావేమో. मेरे को एक ही बेटा है, मुझको एक बेटी दो करके आप దేవుడు पूछ रहे నీకు होंगे। దయచేయును గాక. परमेश्वर आपको दे। దేవుడు మొదటి పేతురు పత్రిక पहला पत्रस 5వ అధ్యాయం 5वां अध्याय 6-7 వచనాలు మనం చదువుకుందాం. 6 और 7। దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. परमेश्वर आपको सही समय पर आपको बढ़ाने जैसा उनके सामर्थ्य हाथ के नीचे नम्रता से और दीनता से रहो। కొంతమంది ఏమనుకుంటారంటే, कुछ लोग क्या सोचते हैं मालूम है? వాళ్ళు కారు కొన్నారు కాబట్టి నేను కారు కొనాలి, वो लोग कार खरीदे करके मुझको भी कार खरीदना వాళ్ళు है, కెమెరా కొంటే నేను కెమెరా కొనాలి, वो कैमरा खरीदे तो मुझको भी कैमरा వాడికి खरीदना है, ప్రమోషన్ వచ్చింది కాబట్టి నాకు ప్రమోషన్ రావాలి उसको प्रमोशन आया करके मुझको भी प्रमोशन आना है। అని సాతాను ఏం చేస్తాడో తెలుసా? ऐसा करके शैतान क्या करता है ఆది मालूम है? కాండం 3వ అధ్యాయంలో उत्पत्ति का किताब 3 अध्याय में అవ్వమ్మతో చెప్పాడు, हवा से कहता है మీరు ఈ పండును తింటే अगर ये फल को अगर आप खाओगे तो మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు, आप भी परमेश्वर हो जाओगे, మీరు కూడా దేవుళ్ళు అయిపోతారు. आप भी ईश्वर हो जाओगे। దేవుని సేవకులలో విశ్వాసులలో परमेश्वर के सेवक लोगों में और विश्वासियों में గర్వం తీసుకురావాలని సైతాన్ ట్రై చేస్తున్నాడు. अहंकार घमंड लेकर आना है करके शैतान प्रयत्न कर रहा है। క్రొత్తగా ఒక బ్రదర్ సేవకు వచ్చాడంట. नया एक ब्रदर सेवक आया बोलता है, ఎవరికో దయ్యం పట్టిందంట. किसको तो वो दुष्ट आत्मा पकड़ा है बोलता है। యేసు నామములో నువ్వు వెళ్ళిపో అనంటే यीशु मसीह के नाम से जा करके बोला ఆ बोलता है। దయ్యం పట్టిన మనిషి, वो जो दुष्ट आत्मा जिसको पकड़ा है वो నేను లూసిఫర్ని, मैं लूसीफर हूँ करके बोला, నేను లూసిఫర్, मैं लूसीफर हूँ। నువ్వు మాట్లాడే అన్య భాషల ముందు నేను ఉండలేకపోతున్నా. तू जो अन्य भाषाओं को बात कर रहा है उसके सामने मैं नहीं रह पा रहा हूँ। అమ్మో నేను లూసిఫర్, ओ मैं लूसीफर है, అయితే నీ అన్య భాషలకు ఉండలేకపోతున్నా, ओ तेरा अन्य भाषाओं में मैं नहीं रह पा रहा। వెళ్ళిపోతున్నా అని పడిపోయి వదిలి వెళ్ళిపోయిందంట. ओ मैं जा रहा हूँ करके वो गिर के गया बोलता ఈ బ్రదర్ కి బాగా సంతోషం. है। ये ब्रदर का अच्छा खुशी అబ్బా हुआ। మీసాలు తిప్పుతున్నాడంట. अरे बाप रे करके मूंछ घुमा रहा है। మీసాలు బాగా తిప్పుతున్నాడంట. अच्छा मूंछ घुमा रहा है। నేను ప్రేయర్ చేస్తే, मैं प्रार्थना किया నేను तो అన్య భాషలు మాట్లాడితే मैं अन्य भाषाओं में बात किया तो లూసిఫర్ వెళ్ళిపోయింది. लूसीफर गया। పెద్ద సిస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. पेद्द सिस्टर के पास, बड़ा सिस्टर के पास गया। పెద్దక్క बड़ी सिस्टर ఏం జరిగిందో తెలుసా? क्या हुआ मालूम है? నేను ప్రార్థన చేస్తే मैं प्रार्थना किया तो లూసిఫర్ పోయింది అన్నాడు. लूसीफर गया करके बोला वो। పెద్దక్క అనిందంట, बड़ी सिस्टर बोलता है, తమ్ముడు देख भाई వాడికి వదిలేసి उसको छोड़कर నీకు పట్టుకుంది, तेरे को पकड़ा है। లూసిఫర్ వాడిని వదిలి నిన్ను పట్టుకుంది. लूसीफर उसको छोड़ के तेरे को पकड़ा है। ఏంటి రహస్యం తెలుసా? क्या रहस्य है मालूम है? నేను ప్రార్థన చేస్తే मैं प्रार्थना किया దయ్యము तो పోయింది. दुष्ट आत्मा भगाया। దేవుడు విడుదల ఇచ్చాడని చెప్పాలి. परमेश्वर छुटकारा दिया करके बोलना चाहिए। నేను ప్రార్థన చేస్తే పోయిందంటే నీకు గర్వం వచ్చింది. मैं प्रार्थना किया करके गया बोलो तो तेरे को घमंड आया है। ఒక సేవకుడు అన్నాడంట, ఆంధ్రాలో एक सेवक बोलता है आंध्रा में డబ్బులు ఎక్కువైంది, पैसा ज्यादा हो गया, సేవ పెరిగిపోయింది. सेवा बढ़ गया। ఆయన అన్నాడంట, वो बोलता है యేసు ప్రభు గాడిద మీద వచ్చాడు, यीशु मसीह गधे के ऊपर आया, నేను ఏనుగు మీద ఎక్కొస్తాను అన్నాడు. मैं हाथी के ऊपर आएगा बोला। యేసు ప్రభు గాడిద ఎక్కొచ్చాడు, यीशु मसीह गधे के ऊपर सवार किया तो నేను ఏనుగు మీద ఊరేగుతాను అన్నాడంట. मैं हाथी के ऊपर सवार करूंगा। ఏమంటే ఇంట్లో ఒక చెట్టులాగా ఒక చెయ్యి మొలిచిందంట. ఇంటిలో वो घर में एक झाड़ के तरह ना एक हाथ बड़ा बोलता है, ఒక చెయ్యి అలా మొలిచిందంట. एक हाथ वहां पर आया। భార్య చచ్చిపోయింది, पत्नी मर गई, సంఘం చెదిరిపోయారు,
कलीसिया पूरा बिखर गया, ఉన్న పేరు పోయింది, जो नाम था वो भी गया, డబ్బులన్నీ పోయినాయి. पैसा पूरा चले गया. పాస్టర్ అమ్మ 3000 చీర ఉంది, చీర. पास्टर की वाइफ का जो साड़ी हो 3000 का साड़ी है. ఆ 3000 చీర ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి నాకు అన్నం లేదు, ఇది 300 కొనుక్కు అని విశ్వాసులను అడుక్కునే స్థితికి దిగజారు. विश्वासियों के घर पे जाकर ये 3000 का साड़ी है, ये लेके मुझको 300 रुपया दो, मुझको खाने के लिए नहीं है करके विश्वासियों से भीख मांग रहा है. సేవకుడు గర్వించకూడదు, सेवक है ना घमंड नहीं करना चाहिए, విశ్వాసి గర్వించకూడదు, विश्वासी घमंड नहीं करना चाहिए, నేను తెల్లగున్నానని గర్వించకూడదు. मैं गोरा है करके घमंड नहीं करना चाहिए. కొంతమంది మంచి మేకప్ చేస్తారు. कुछ लोग अच्छा मेकअप करते అబ్బా हैं. ఏం మేకప్ చేస్తారు. अरे बाप रे क्या मेकअप कर. కాకి తెల్ల పెయింట్ లో మునిగిపోయిందంట. कौवा है ना सफेद रंग में डूब गया बोलता है, सफेद कलर में. మునిగిపోయిన తర్వాత పావురాల మధ్యలో వెళ్ళి దానా తింటుందంట. वो डूबने के बाद कबूतरों के बीच में जाकर वहां पर दाना खा रही है बोलता. పావురాలన్నీ షాక్. ये कबूतर पूरा शॉक हो गया. దీని ముక్కు వేరుగా ఉంది, इसका नाक अलग है, ఇది ఎగరటం వేరుగా ఎగురుతుంది, ये उड़ना भी अलग उड़ रही है, నడవటం కూడా విచిత్రంగా నడుస్తుంది. ये चलना भी अलग से चल रही है. పావురాలన్నీ షాక్ అయిపోయి గోక్కుంటుందంట, తల గోక్కుంటుందంట. ये कबूतर पूरा शॉक होकर सब लोग है ना सर को गुजारे. నిదానంగా వర్షం వచ్చింది. धीरे से ना बारिश आया, వర్షం రాగానే మేకప్ పోయింది. बारिश जैसे आया मेकअप चले गए. దేవుడు మనకిచ్చిన అందం చాలు. परमेश्वर ने जो अपने को सुंदरता दिया वो बस हो गया. మనకు మేకప్ వద్దండి. हमको मेकअप नहीं चाहिए. మేకప్ అనే విగ్రహం మనకు వద్దు. मेकअप करके ये मूर्ति पूजा अपने को नहीं चाहिए. హల్లెలూయా, हालेलुया. మనం ఆత్మీయ సౌందర్యం కలిగి ఉందాం. हम लोग आत्मिक सुंदरता से रहे. హల్లెలూయా. हालेलुया. యేసన్న గారు సింగపూర్ వెళ్ళారంట. येसन्ना जी सिंगापुर गए. అరే నీ జీవితంలో ఏదో విగ్రహం ఉంది, తీసే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడంట యేసన్న గారు వాక్యంలో. येसन्ना जी वचन में बोला तेरे जीवन में कुछ तो मूर्ति पूजा है उसे निकाल दे, परमेश्वर तुझे आशीष करेगा करके बोला. అప్పుడు ఏమైందో తెలుసా? तब क्या हुआ मालूम है? ప్రేయర్ అయిన తర్వాత ఒక అంకుల్ వచ్చాడంట. प्रेयर होने के बाद एक अंकल आया. అయ్యా నాకు మ్యారేజ్ అయ్యి 3 kids ఉన్నారు, 3 పిల్లలు. पास्टर जी मुझको शादी हो के 3 बच्चे लोग हैं. నా భార్య మంచిది, నా పిల్లలు మంచోళ్ళు. मेरा पत्नी भी अच्छी है और मेरे बच्चे लोग भी अच्छे हैं. కానీ పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. पर शादी के पहला मैं एक लड़की से प्यार किया था. ఆ అమ్మాయి నాకు బంగారు గొలుసు ఇచ్చింది. वो लड़की मुझको ना एक सोने का चेन दी थी. ఆమె వేరే దేశానికి వెళ్ళిపోయింది. वो दूसरा देश को चली गई. ఆమెను నేను రోజు గుర్తు చేసుకుంటాను. उसको मैं हर दिन याद करता हूँ. నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. मुझको पत्नी है, बच्चे लोग हैं. కానీ ఆ బంగారం రోజు తెరిచి చూస్తాను, డబ్బా మూసేస్తాను, మళ్ళీ తెరిచి చూస్తాను, మూసేస్తాను. ఈ గొలుసు నాకు విగ్రహంగా ఉంది. तो पर मैं हर दिन क्या करता हूँ, वो सोने का चेन का वो डब्बा को खोलता हूँ, हर दिन सोने का चेन को देखता हूँ, बंद करता हूँ. ऐसा मैं कर रहा हूँ. वो सोने का चेन मेरे लिए मूर्ति पूजा हो गया है. దీని వల్ల నా ఇంట్లో సమాధానం లేదు. इसलिए हाँ मेरे घर में शांति नहीं నా है. భార్యని ప్రేమించలేకపోతున్నా. मेरा पत्नी को मैं प्यार नहीं कर पा నా रहा हूँ. పిల్లలకి తండ్రి ప్రేమను मेरा ఇవ్వలేకపోతున్నా. बच्चों को मैं बाप का प्यार नहीं दे पा रहा हूँ. ఈ రోజు మీరు వాక్యంలో మాట్లాడేశారు, आज का दिन आप वचन में बोल दिए, అందుకని నేను వదిలేస్తున్నా. इसलिए मैं ये छोड़ रहा हूँ. ఇది మీరు కానుక తీసుకోండి. ये आप ऑफरिंग करके ले लो. యేసన్న గారు ప్రేయర్ చేసి తీసుకున్నాడంట. ये सन्ना जी प्रेयर करके वो ले लिए. తీసేసుకున్న తర్వాత लेने के बाद అక్కడున్న పాస్టర్ గారికి ఆ గొలుసుని ఇచ్చేశారంట. उधर जो पास्टर है वो पास्टर को वो चेन दे दिया बोलता ఆ గొలుసు ఇచ్చాడంట, కానీ మ్యాటర్ చెప్పలేదంట. वो चेन दिया बोलता है पर वो क्या मैटर है करके बोला नहीं. ఒకవేళ మ్యాటర్ చెప్తే పాస్టర్ ఎక్కడ పడిపోతాడని యేసన్న గారు చెప్పలేదంట. वो मैटर बोले तो पास्टर किधर गिर जाएगा करके वो मैटर बोला नहीं है सन्ना जी. హల్లెలూయా. हालेलुया. పాస్టర్లకు శోధన ఉంది, पास्टर को भी पीड़ा है, విశ్వాసులకు శోధన ఉంది. विश्वासियों को भी पीड़ा है. ఒక పాస్టర్ అమ్మ నాకు ఫోన్ చేసి అని ఏడ్చింది. एक पास्टर की वाइफ फोन करके रो रही है. ఏంటి అన్న, क्या हो गया करके पूछा. మీరు రండి అన్నారు. आप आओ करके बोल. నేను వెళ్ళా. मैं गया. ఏంటన్నా ఏమైంది, అక్క ఏడ్చి ఫోన్ చేసిందని అన్న. क्या हो गया भाई, सिस्टर ने फोन करके रोई, क्या हो गया करके पूछा. ఒక అమ్మాయి వచ్చి చర్చిలో కూర్చొని వెంట్రుకలన్నీ విరిచేసి మా ఆయన్ని బాగా చూస్తుందన్నా. एक औरत आकर चर्च में बैठकर पूरा बाल खोलकर मेरा पति को देख रही है भाई करके बोल रही. మా పాస్టర్ గారిని రాగానే పాస్టర్ గారు ఏడని అడుగుతుంది. जब कभी भी होगी पास्टर किधर है करके पूछती है. నేను పాస్టర్ ఏమన్నా ఉన్నా, నాతో ప్రార్థన చేయించుకోవచ్చు కదా मैं पास्टर की बीवी हूँ, मुझसे प्रार्थना करना चाहिए ना, करवाना चाहिए ना. అని ఆమె బాధపడుతుంది. वो दुखी हो रही है वैसा.
మరి ఏమైందన్న అంటే నేను क्या కొట్టాను हो गया అన్నాడు. भाई करके पूछा तो मैं मारा करके बोला। భార్యను ఒక స్లాబ్ కొట్టాడంట. पत्नी को एक लाफा मारा। ఎందుకు కొట్టావన్నాడు అడిగా. क्यों पूछा करके, నేను क्यों मारा ఉపవాసం करके पूछा। నేను ఉపవాసం ఉండి బిజీగా వాక్యం చెప్తున్నా. मैं उपवास रहकर बिजली वचन बोल रहा हूँ। ఆ మనిషి జుట్టు ఎరగ తీసుకొని నన్ను చూస్తుందని నాకు తెలియదు. वो औरत बाल खोलकर मुझको देख रही है करके मुझको पता नहीं। నేను వాక్యం చెప్పే ప్రేయర్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. मैं वचन बोला, प्रेयर हो गया, सब लोग चले गए। రూమ్ లో వచ్చి रूम में आने के बाद అమ్మ కొంచెం అన్నం పెట్టు అన్నాడంట. माँ को थोड़ा खाना रख करके बोलता। ఈమె అనిందంట, ये बोलता నీకు है, పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు तेरे అనిందంట. को रखने वाले बहुत सारे लोग हैं, అందుకని స్లాబ్ పడేది. उसलिए लाफा मारा। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలు, परमेश्वर के बच्चे लोग, భార్యాభర్తలు, पति पत्नी, ఏమంటే అన్మ్యారీడ్ బ్రదర్స్ సిస్టర్స్ కానీ, ఫ్యామిలీ సేవకులు కానీ, విశ్వాసులైన మీరు కానీ, अनमैरिड पास्टर्स लोग, सिस्टर्स लोग, और जो फैमिली पास्टर्स लोग, सिस्टर्स लोग, और आप विश्वास लोग भी, ఏమైనా ఉంటే कुछ भी रहेगा तो కూర్చొని సమాధానంగా మాట్లాడుకోవాలి. बैठकर शांति से बात करना चाहिए, గొడవలు చేసుకోకూడదు. झगड़ा नहीं करना चाहिए। మళ్ళీ వారాలు గుర్తు పెట్టుకొని సాధిస్తారు కొంతమంది. कुछ लोग हफ्ते तक है ना याद रखकर उसको खींचते रहते हैं। నాగుపాములాగా సాధిస్తూ ఉంటారు. वो नाग जैसे कि वो गुस्सा रखकर वो करती रहती है, रखती है। ఒకరోజు యేసన్న గారు నన్ను తిట్టారు. एक बार ऐसा जी मुझको चिल्लाए, నీకు సైతాన్ పట్టింది, तुझको शैतान पकड़ा है, పెద్ద సిస్టర్ని నువ్వు ట్రైన్ ఎక్కించలేదు, बड़ा सिस्टर को तू ट्रेन नहीं चढ़ाया, తప్పు కదా, वो गलत है ना, నువ్వు వెళ్ళిపో, నీ ముఖం నాకు చూపియొద్దు అన్నాడు. तू इधर से चले जा, तेरा चेहरा मत दिखा करके बोला। నేను బాధపడి मैं दुखी होकर నేను సేవలోనే వేరే పని మీద వెళ్ళాను, వదలలేకపోయానని క్షమించండి అని చెప్పడానికి కూడా టైం ఇవ్వలేదే. मैं सेवा में दूसरे काम के लिए गया, इसलिए मैं ट्रेन नहीं चढ़ा पाया, मुझको क्षमा करो करके बोलने के लिए भी टाइम मुझको नहीं मिला, అందుకని నేను బాధపడి రూమ్కి వెళ్ళిపోయాను. इसलिए मैं दुखी होकर रूम में चले गए। మద్రాసులో ఇలా జరిగింది. ये मद्रास में ऐसा हुआ। మళ్ళీ రాత్రి అంతా నేను వెళ్ళలేదు యేసన్న గారిని చూడటానికి. फिर रात भर में येसना जी को देखने के लिए गया नहीं। నేను అన్నం తినలేదు, నిద్ర లేదు, मैं खाना नहीं खाया, नींद नहीं है मुझे, ఏడ్చుకుంటా ఉన్నా. मैं रोते बैठा। అన్న తిట్టారని బాధపడతా ఉన్నా. अन्ना ने मुझको चिल्लाया करके मैं रोते बैठा। తిట్టిన కొట్టిన ఆయన మన డాడీ కదా. वो मारा, कुछ भी डांटी दिया, वो हमारा डैडी है ना। నేను యేసన్న గారి దగ్గరికి వెళ్ళి मैं येसना जी के पास जाकर, ఆయన మంచం మీద వాక్యం రాసుకుంటా బైబిల్ చదువుతున్నాడు. वो बेड के ऊपर बैठकर वचन लिख रहा है, वचन पढ़ रहा है। నేను వెళ్ళి ప్రైజ్ లాడ్ అన్నా. मैं जाकर प्रेज लॉर्ड बोला। ఆయన నన్ను చూసి वो मुझको देखकर ప్రైజ్ లార్డ్ అని प्रेज నవ్వినాడు. लॉर्ड करके हंसा। నిన్న రాత్రి తిట్టాడు, సైతాన్ పట్టింది, నీ ముఖం చూపియొద్దు అన్నాడు, ఇప్పుడేమో ప్రైజ్ లార్డ్ అని నవ్వుతున్నాడు. ఏదని कल रात को चिल्लाया, शैतान पकड़ाया करके डांटी दिया, अभी क्या मेरे को प्रेज लॉर्ड बोल के हंस रहा है करके, ప్రైజ్ లార్డ్ చెప్పి సంతోషంగా నవ్వుతున్నాడు. प्रेज लॉर्ड बोल के खुशी से हंस रहा है। నేను దగ్గరికి వెళ్ళి అన్న క్షమించండి అన్న, అక్కని ట్రైన్ ఎక్కించలేకపోయాను అని అన్నాను. मैं नजदीक जाकर माफ करो, मैं अक्का को, सिस्टर को ट्रेन नहीं चढ़ा पाया करके बोला। దేనికి క్షమించాలి అన్నాడు. क्यों माफ करना, क्षमा करना है करके पूछा। నేను అక్కని ట్రైన్ ఎక్కించలేదు కదా, క్షమించండి అన్నా. मैं सिस्टर को ट्रेन नहीं चढ़ा पाया ना, इसलिए मुझको माफ करो करके बोला। యేసన్న గారు ఏమన్నారో తెలుసా? येसना जी क्या बोले मालूम है? నేను నిన్నే మర్చిపోయానుగా, నువ్వు ఇప్పటిదాకా గుర్తు పెట్టుకున్నావు అన్నాడు. मैं तुझको ही भूल गया, तू अभी तक ये सब याद रखा है क्या करके पूछ। నిన్న సాయంత్రమే నేను మర్చిపోయాను, कल शाम को ही मैं भूल गया, నువ్వు ఉదయం వచ్చి క్షమాపణ అడుగుతున్నావు. सुबह आकर माफी मांग रहा है। నేను సాయంత్రమే మర్చిపోయాను కదా, मैं शाम को ही भूल गया ना, ఇప్పుడు దాకా గుర్తు పెట్టుకున్నావా నువ్వు? अभी तक तू याद रखा है क्या? బైబిల్ ఏమంటుంది? बाइबल क्या बोल रहा है? సూర్యుడు అస్తమించక మునుపు सूरज ढलने से पहला నీ కోపం చల్లారిపోవాలి. तेरा गुस्सा ठंडा होना चाहिए। నేను నిన్న సాయంత్రం మర్చిపోయాను బ్రదర్. मैं कल शाम को भूल गया ब्रदर। నేను ఆశ్చర్యపోతున్నా. मैं आश्चर्य हुआ। హల్లెలూయా. हालेलुया। మీ ఇంట్లో డిషుమ్ జరుగుతుంది, आपके घर में डिशुम डिशुम हो रहा है, సాయంత్రమే మర్చిపోతున్నారా? शाम को ही भूल रहे हो। యేసన్న గారి దగ్గర మనం నేర్చుకోవాలి. येसना जी के पास हम लोग सीख सकते हैं। సాయంత్రమే మర్చిపోతున్నారా, సంవత్సరాలు సాధిస్తున్నారా? शाम को ही भूल रहे हो या फिर साल भर साल तक ये चला रहे हो। నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు? तू उधर क्यों खड़ा है? ఈమెను చూసి స్మైల్ ఎందుకు ఇచ్చావు? तू उसको देखकर क्यों हंसा? అటు ఎందుకు పోయినావు? उधर क्यों गया? మీ పుట్టింటికి ఎందుకు వెళ్ళావని నీ तू భర్తని
టార్చర్ तेरा माँ के పెడుతున్నావా? घर पे क्यों गया करके टॉर्चर कर रहा है। కొంతమంది నస పెడతా ఉంటారు, हाँ, कुछ लोग ऐसे सताते रहते हैं, సనుగుతా ఉంటారు. बड़बड़ करते रहते हैं। క్షమించే మనసు దేవుడు మనకిచ్చును గాక. माफ करने का वो मन परमेश्वर हमको दे, ఏ రోజు ఆ రోజే మర్చిపోవాలి. जिस दिन था उस दिन ही भूल जाने का। పిల్లలు ఇద్దరు గిచ్చుకుంటారు, दोनों बच्चे लोग है ना, बच्चे लोग मारा मारी करते, एक दूसरे को चिमटी देते, మళ్ళీ ఒకటైపోతారు. फिर से वो लोग एक हो जाते। మనము కూడా అలాగే ఉండాలి. हम लोग भी वैसे ही रहना चाहिए। ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. यही लोगों के लिए स्वर्ग राज्य है। కొంతమంది ఏం చేస్తారో తెలుసా? कुछ लोग क्या करते हैं నువ్వు मालूम నాతో है? గొడవ చేసావు కాబట్టి విడాకులు తీసుకుందాం. तू मुझसे झगड़ा किया करके मैं अभी हम लोग छोड़ देंगे। హల్లెలూయా. हालेलुया। మనం అలా ఉండకూడదు. हम लोग ऐसा नहीं रहना దేవుడు ఏం చేస్తాడంట? चाहिए। परमेश्वर क्या करते हैं? ఆయన నిన్ను హెచ్చించున్నట్లు वो आपको बढ़ाने के लिए ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగిమెనిగి ఉండాలి. उनके बलवंत हाथों के नीचे आप लोग दीन मन से रहना है। యోసేపు అన్నదమ్ములు అతన్ని కొట్టారు, यूसुफ के भाई लोग उसको मारे, తండ్రికి దూరం చేశారు, पिता से दूर किए, గుంటలో పడేశారు, खड्डे में डाले, అమ్మేశారు. बेच दिए। బాగా బాధపడతా ఉన్నాడు యోసేపు. बहुत दुखी हो रहा था यूसुफ। యజమానురాల వలన శోధన వస్తా ఉంది. स्वामिनी के द्वारा बहुत पीड़ा आ रहा है। యేసయ్యా నన్ను ఆశీర్వదించని ప్రేయర్ చేసుకుంటా ఉన్నాడు. यीशु मुझको आशीष कर करके प्रेयर कर रहा है। 13 సంవత్సరాలు తండ్రి ప్రేమ కొరకు ఏడుస్తా ఉన్నాడు. 13 साल तक पिता का प्यार के लिए वो प्रार्थना कर रहा है, रो रहा है। మనందరికి 13 సంవత్సరాల పేషెన్స్ లేదండి. हम लोगों को 13 साल तक वो धीरज नहीं है। ఆయన ఏడుస్తా ఉన్నాడు. वो रो रहा है। దేవుడు రాజుగారికి కల రప్పించాడు. परमेश्वर ने राजा को एक सपना को दिया। ఆ కల భావం చెప్పడానికి యోసేపుకి జ్ఞానం ఇచ్చాడు. वो सपने का अर्थ बताने के लिए वो ज्ञान परमेश्वर ने यूसुफ को दिया। ఇంట్లో యోసేపు తలగానే ఉన్నాడు. घर में यूसुफ सिर के समान है। పొతిఫర్ ఇంట్లో తలగానే దేవుడు పెట్టాడు. पोतीफर के घर में भी सिर के समान था। చెరసాల నాయకుడి దగ్గర తలగానే ఉన్నాడు. वो कारागर में भी वो नायक के पास वो सिर के समान था। ఐగుప్తు రాజు దగ్గర కూడా దేవుడు తలగా యోసేపుని గణపరిచాడు. मिस्र देश के राजा के पास भी परमेश्वर ने यूसुफ को सिर के समान रखा। 45వ ఆదికాండం 5వ వచనంలో 45वां अध्याय 5वां वचन उत्पत्ति का किताब में మిమ్మల్ని అందరిని కాపాడటానికి, आप सबको संभालने के लिए, మిమ్మల్ని పోషించటానికి आप सबका पोषण करने के लिए దేవుడు నన్ను ఫరోకి परमेश्वर ने मुझको फरो के लिए ఆ నాయకుడిగా పెట్టాడు. एक नायक के तरह अगवा के तरह रखा। నన్ను కుడిపార్చన సింహాసనంలో కూర్చోబెట్టాడు. मुझको अपने दाहिने हाथ के पास सिंहासन पर बिठाया। దేవుడు నన్ను గణపరిచాడు. परमेश्वर ने मुझको बढ़ाया। యోసేపు తగ్గించుకున్నందువలన హెచ్చించబడ్డాడు. यूसुफ अपने आप को घटाया, नम्र किया करके परमेश्वर ने यूसुफ को बढ़ाया। हमको घमंड नहीं। యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. यूसुफ को परमेश्वर ने आशीष किया। నయోమాన్ ఇంట్లో చిన్నది ఉంది. नयोमन के घर में एक छोटी सी बच्ची है। మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నయోమాన్ కుష్ఠరోగం పోతదని ఆ అమ్మాయి చెప్పింది. हमारे पास्टर के पास जाएंगे तो वो नयमान का कोड़ी जाएगा करके वो बच्ची बोली। దేవుడు మనల్ని స్వస్థపరచడానికి ఒక పని మనిషిని వాడుకుంటాడు. परमेश्वर हमको चंगा करने के लिए एक काम वाली बाई को इस्तेमाल कर सकता है। చక్కగా చూడండి, ఆమె ద్వారా అతనికి నయోమాను సేవకుడి దగ్గర వెళ్ళి కుష్ఠరోగం నుండి విడుదల పొంది వచ్చాడు. देखो वो नयमान वो बच्ची का बात को सुनकर सेवक के पास जाकर वो छुटकारा पाकर आया। హల్లెలూయా. हालेलुया। యోసేపుని దేవుడు హెచ్చించాడు. यूसुफ को परमेश्वर ने बढ़ाया। ఇజ్రాయెల్ చిన్నదాన్ని దేవుడు హెచ్చించాడు. इजराइल में बच्ची को परमेश्वर ने बढ़ाया। 2021లో ఆయన చేతి క్రింద నువ్వు అణిగిమెనిగి ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. 2021 वर्ष में उनके बलवंत हाथ के नीचे दीन मन से और नम्रता से होकर के परमेश्वर आपको बढ़ाएगा। యోసేపు తిని కడుపు నింపుకోలేదు. यूसुफ खाकर अपना पेट को नहीं भरा, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ये अनेक लोगों को आशीषदायक बना। 70 మందికి అన్నం పెట్టాడు. 70 जन को आहार दिया, ఉద్యోగాలు ఇప్పించాడు. नौकरी को दिलवाया। ఐగుప్తు దేశం అంతా ఇశ్రాయేల్ పెరిగిపోయేటట్టు యోసేపుని దేవుడు అక్కడ నియమించాడు. पूरा मिस्र देश, पूरा इजरायली लोग भर जाने जैसा यूसुफ को परमेश्वर ने वहां पर नियुक्त किया। విక్రోలి ప్రాంతం యేసు రక్తంతో కడగబడటానికి పాలనను దేవుడు నియమించాడు. विक्रोली का शहर यीशु मसीह के लहू के द्वारा धुलने के लिए परमेश्वर ने पॉल पास्टर को नियुक्त किया। ఈ సంఘములో మీరు ఇక్కడ ఎందుకు నాటబడ్డారు? ये कलीसिया में आप क्यों बोए गए हो? దైవజనుని దర్శనం కొరకు ప్రార్థన చేయటానికి, परमेश्वर का दास का दर्शन के लिए प्रार्थना करने के लिए। దైవ సేవకుని సహవాసంలో నిలిచినప్పుడు ये सेवक के
संगति में आप जब खड़े रहोगे, యోసేపుని గణపరిచినట్లుగా यूसुफ को जैसे कि దేవుడు बढ़ाया, పాలనను గణపరుస్తాడు. परमेश्वर पॉल पास्टर को बढ़ाएगा। పాలనకు ఎప్పుడైతే ఘనత ప్రమోషన్ వస్తా ఉంటుందో जब पॉल पास्टर को बढ़ाई और प्रमोशन होते रहेगा तो మీకు కూడా అభివృద్ధి ప్రమోషన్ వస్తా ఉంటది. आपको भी बढ़ाई और प्रमोशन मिलते रहेगा। సేవకుని అభివృద్ధి, విశ్వాసుల అభివృద్ధి. सेवक का उन्नति विश्वासियों का उन्नति है। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष करे। రెండవ కొరింథీ పత్రిక, दूसरा कोरिंथी, నేను త్వరగా ముగించబోతున్నాను. मैं जल्दी से समाप्त करने वाला हूँ। 12వ అధ్యాయం 9వ వచనంలో 12वां अध्याय 9वां वचन में దైవజనుడు పౌలుకి परमेश्वर का दास पौलुस को ఒక ముళ్ళు ఉందండి, ముళ్ళు. एक कांटा है। ఆ ముళ్ళు గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. वो कांटे के बारे में परमेश्वर से प्रार्थना किया। మీ కుటుంబాల్లో కూడా ఒక ముళ్ళు ఉంది. आपके परिवार में भी एक कांटा है। మీ రక్త సంబంధికులో, బంధుమిత్రులలో, ఉద్యోగం చేసే చోట ఎవరో ముళ్ళుగా ఉన్నారు. आपका परिवार में, आपके रिश्तेदारों में और आप जहाँ पर काम करते हो वहां पर कोई ना कोई एक कांटे के तरह है। దేవుడు ఏమంటున్నాడంటే, परमेश्वर क्या बोल रहा है बोलो ఇదిగో तो? నువ్వు ముళ్ళు వైపు చూడొద్దు, ये देख आप कांटे की ओर मत देखो, నేను నీకు ఇచ్చే కృప వైపు చూడు. मैं जो अनुग्रह को दे रहा हूँ अनुग्रह की ओर देखो। 2021లో 2021 वर्ष में ఒక బ్యూటిఫుల్ విశేషమైన కృప కలగబోతూ ఉన్నది. एक विशेष अनुग्रह आपको मिलने वाला है। ఈ రోజు నువ్వు కృప పొందుకొని వెళ్తూ ఉన్నావు. आज का दिन आप अनुग्रह को पाकर जाओगे, స్వస్థత పొంది వెళ్ళబోతూ ఉన్నావు. चंगाई पाकर जाओगे। నీ చేతిని దేవుడు బాగు చేస్తున్నాడు. आपके हाथ को परमेश्वर ठीक करेगा, నీ కళ్ళను యేసయ్య బాగు చేస్తున్నాడు. आपके आंखों को परमेश्वर ठीक करेगा, పాపపు ఆలోచన నుండి విడిపిస్తూ ఉన్నాడు. वो पाप के विचारों से परमेश्वर आपको छुटकारा देगा। దేవుడు నన్ను బలపరిచాడు. परमेश्वर मुझको बलवंत किया। ఎందుకు దేవుడు ముళ్ళు పెడుతున్నాడు? परमेश्वर क्यों कांटा को रखा? నేను అధికంగా హెచ్చింపబడకుంటున్నట్లు मैं ज्यादा घमंड नहीं करने जैसा ఆ దేవుడు నాకు ముళ్ళు పెట్టాడు. परमेश्वर ने मुझको एक कांटा को ప్రభువా, నాకు ముళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం. प्रभु मुझको कांटा दिया करके तेरा धन्यवाद हो। ప్రభువా, నాకు ముళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం. परमेश्वर तेरा धन्यवाद हो कांटा दिया करके। మనకు ముళ్ళు ఉంటేనే దేవుని కృప అర్థమవుతుంది. हम लोगों को कांटा रहेगा तो ही परमेश्वर का कृपा और अनुग्रह समझ में आएगा। ముళ్ళు లేకపోతే కృప అర్థం కాదు. कांटा नहीं रहेगा तो परमेश्वर का अनुग्रह हमको समझ में नहीं आएगा। హల్లెలూయా. हालेलुया। ఏంటో తెలుసా, क्या मालूम है? అనేక శ్రమలు పొందిన తర్వాత పరలోకంలోకి మనం వెళ్తాం. बहुत क्लेशों को सहने के बाद हम लोग स्वर्ग राज्य में प्रवेश ఎంతో करेंगे। మంది సువార్త నిమిత్తము జైల్లో ఉన్నారు. बहुत सारे लोग सुसमाचार के लिए जेल में हैं। పాస్టర్లు సువార్త చెప్పినందుకు 2 సంవత్సరాలు చీకటి గదిలో వాళ్ళని పెట్టున్నారు. पास्टर सुसमाचार प्रचार किया करके जेल में एक अंधकार के रूम में उनको रखे हैं। पास्टर लोगों భార్య పిల్లలు బయట ఏడుస్తా ఉన్నారు. को बीवी और बच्चे लोग बाहर रो रहे हैं। 2 సంవత్సరాలు చీకటి గదిలో వాక్యం చెప్పాడు. 2 साल वो अंधकार के कमरे में वो वचन बोले। నీ వాక్యం చెప్తే నన్ను చీకటి గదిలో వేస్తావని నేను సేవ వదిలేస్తాను అని అనలా. तू वचन बोलेगा तो तू मुझको जेल में अंधकार के रूम में मुझको रखेगा करके सेवा को छोड़ा नहीं। ఆయన సేవ చేస్తానే ఉన్నాడు. वो सेवा करते ही गया। ఆ జైలు మొత్తం రక్షించబడింది. वो जेल पूरा उद्धार पाया। జైలు అధికారి రక్షించబడ్డాడు. वो जेलर, वो जेल का अधिकारी वो भी उद्धार पाया। జైల్లో ఉన్న నరహంతకులు, ఖైదీలందరికీ బాప్తిస్మాలు ఇచ్చాడు. जेल में सारे हत्यारों को, सब लोगों को उसने बपतिस्मा दिया। హల్లెలూయా. हालेलुया। ఈ జైలు ఒక చర్చ్ అయిపోయిందని ये जेल एक चर्च हुआ करके ఇంకొక జైలుకి మార్చారు. दूसरा जेल में शिफ्ट ఆ किया। జైలు కూడా చర్చ్ చేశాడు. वो जेल को भी चर्च बना दिया ఇంకో జైలుకి పంపించారు. और एक जेल में भेजा। 8 సంవత్సరాలు అన్ని జైలు చర్చ్ అయిపోయింది. 8 साल में सब जेल में गया, सब जेल चर्च बन गया। హల్లెలూయా. हालेलुया। ముళ్ళ మధ్యలో ఆత్మల్ని రక్షించుట, कांटों के बीच में आत्माओं को जीतना। हालेलुया। हालेलुया। శ్రమల మధ్యలో, ముళ్ళ మధ్యలో దేవుని కొరకు సేవ చేయాలి. श्रम क्लेशों के बीच में, कांटों के बीच में हम लोग परमेश्वर का सेवकाई करना है। సికింద్రాబాద్ లో డేవిడ్ రాజు గారు ఉన్నారు. सिकंदराबाद में डेविड राज जी है। ఏసన్న గారి ఫ్రెండ్. येसना जी का फ्रेंड है। సంఘంలో అడిగాడు, कलीसिया में पूछा, సమస్యలు లేవనే వాళ్ళు ఎవరైనా ఉంటే బిడ్డ अगर आप में చేతులు से ఎత్తండి किसी को भी అన్నాడు. समस्या नहीं है तो बेटी बेटा आप हाथ उठाओ करके पूछा।
అందరు సమస్యల్లో ఉన్నారు. सब लोग समस्याओं में. ఫస్ట్ లైన్ లో ఒక తల్లి చెయ్యి పైకి ఎత్తింది. फर्स्ट लाइन में एक माँ जी हाथ उठाई. ఒకే ఒక తల్లి చెయ్యి ఎత్తింది. एक ही माँ जी हाथ उठाई. ఆయన పాస్టర్ గారు కిందికి వచ్చి దిగి वो पास्टर जी नीचे उतरकर తల మీద చేయి పెట్టి हाथ पर सर के ऊपर हाथ रखकर, ప్రభు प्रभु నా బిడ్డకి బాగా కష్టాలు పెట్టయ్యా, ये मेरी बेटी को बहुत समस्या दे, భయంకరమైన సమస్యలు ఇవ్వు, बहुत ज्यादा समस्या दे, లేకపోతే పరలోకానికి రాదు నా బిడ్డ नहीं तो ये स्वर्ग राज्य में नहीं आएगी मेरी बेटी. అని ఏడ్చి ప్రార్థన చేశాడు. ऐसा करके रो के प्रार्थना किया. ముసలామె పాస్టర్ ని కోపంతో చూసింది. वो बूढ़ी माँ पास्टर को गुस्से से देखी, బాగా కోపంతో చూసింది. गुस्से से देखी. సమస్యలు లేవని ఫస్ట్ లైన్ లో కూర్చుంటే समस्या नहीं है करके फर्स्ट लाइन में बैठा तो ఎట్లా ప్రార్థన చేస్తారా అని ऐसा प्रार्थना करेगा. क्या ఇంటికి करेगा? వెళ్ళింది. घर पे गई, ఎదిరింటోళ్ళు బూతులు మాట్లాడుతున్నారంట, सामने के घर वाले गाली दे रहे, పక్కింటోళ్ళు చేతబడి చేస్తున్నారంట, बाजू के घर वाले जादू टोना किए, ఈ పక్కింటోళ్ళు మా దగ్గర నీళ్లు వస్తున్నాయని కేసు పెట్టారంట. ये बाजू वाला हमारे पास तुम्हारा घर का पानी आ रहा है करके केस రక్త रखे. సంబంధికులు ఫోన్ చేసి ఆస్తి కూడా గొడవ పెట్టుకున్నారు. रिश्तेदार लोग फोन करके जायदाद के विषय में झगड़ा कर रहे. సండే రన్నింగ్ రేస్ లో వస్తుందంట చర్చికి. संडे रनिंग रेस के तरह चर्च में आ रही है, పాస్టర్ भागते గారు हुए. పాస్టర్ గారు పాస్టర్ గారు पास्टर 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 करके. ఏమైంది బిడ్డ, क्या हो गया बेटी, నువ్వు సండే ప్రార్థన చేసావు, तू संडे प्रार्थना किया, అయిపోయింది సమస్యలే సమస్యలు, हो गया समस्या ही समस्या है, సమస్యలే సమస్యలు. समस्या ही समस्या है. అప్పుడు ఆయన అన్నాడంట, तो वो बोलता है అనేక శ్రమలు పొందిన పిమ్మట बहुत सारे क्लेशों को समस्याओं को सहने के बाद దేవుని సన్నిధిలో మనం ఉంటాం. हम लोग परमेश्वर की उपस्थिति में जाएं. యేసన్న గారికి 1000 సంఘాలు దేవుడు ఎందుకు ఇచ్చాడండి? येसना जी को परमेश्वर ने 1000 कलीसिया क्यों दिया? ఊరికే జేబులో నుండి తీసి అలా ఇచ్చేలా, ऐसे जेब से निकाल कर नहीं दिया, అనేక సమస్యలు పెట్టి ఇచ్చాడు. बहुत सारे समस्याओं को रख कर दिया. హల్లెలూయా. हालेलुया. సమస్యల మధ్యలోనే మన ఫ్యామిలీకి కృప దొరుకుతుంది. समस्याओं के बीच में ही हमारा परिवार को कृपा मिलता है. సమస్యల మధ్యలోనే లక్షల్లో కోట్లలో వ్యాపారం పైకి లేస్తది. समस्याओं के बीच में ही लाखों में करोड़ों में व्यापार बढ़ता है. సమస్యల మధ్యలో సమృద్ధిని దేవుడిస్తాడు. समस्याओं के बीच में परमेश्वर भरपूरी देता है. అయితే చాలా మంది ఏమంటారంటే, पर बहुत सारे लोग क्या बोलते हैं मालूम है? చనిపోయేంత వరకు ఆ ముళ్ళు పౌలుకు ఉందని అంటారు. मरने तक वो कांटा पौलुस को है करके बोलते हैं. కానీ విషయం ఏంటో తెలుసా? पर विषय क्या है मालूम है? సాతాను దూత నాకు ముళ్ళుగా ఉంచబడ్డాడు ప్రక్కలో. सातान का दूत मेरे बाजू में कांटे के तरह रखा गया है. సాతాను 24 అవర్స్ బల్లం తీసుకొని పొడుస్తూనే ఉంది. सातान 24 घंटा वो बालों को लेकर वो मुझको मार रहा ही है. అయితే పౌలు ఏమంటున్నాడో తెలుసా? वो पौलुस क्या बोल रहे हैं मालूम है? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 26-27 వచనములో फिलिप्पी 2 अध्याय 26 और 27 में దేవుడు ఎపఫ్రదీతు మరణములో ఉన్నప్పుడు కనికరించి परमेश्वर एपफ्रोदित को जब वो मरने पर था करुणा कर कर अनुग्रह कर कर కృప చూపించి अनुग्रह कर कर कृपा दिखाकर నాకు కూడా కృప చూపాడు. मुझको भी कृपा दिखाया. ప్రక్కన బల్లముగా ఉన్న సైతాన్ పోయింది. ये जो बाजू में जो बाला के तरह स्पीयर की तरह जो शैतान था वो चले गया. హల్లెలూయా. हालेलुया. మనకు బల్లెం ఉన్న స్తోత్రం, हमको बाला रहे तो भी परमेश्वर का धन्यवाद. ముళ్ళు రోజు గుచ్చిన స్తోత్రం, हर दिन कांटा चुभते रहे तो भी परमेश्वर का धन्यवाद. దేవుడు ముళ్ళు తీసేసిన స్తోత్రం. परमेश्वर कांटा को निकाले तो भी धन्यवाद. యోబు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడు. अय्यूब ने कहा परमेश्वर ने दिया, परमेश्वर ने लिया, परमेश्वर का धन्यवाद होकर के कहा. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు సేవలో. मुझको सेवकाई में एक फ्रेंड है. ఆయనకు చాలా కష్టం వచ్చింది. उनको बहुत तकलीफ आया. ఏమండి, ఆయనకి పిల్లలు ఉన్నారు. उनको बच्चे लोग हैं. భయంకరమైన కష్టాలు వచ్చాయి. बहुत ज्यादा समस्या है उनको. కింద పడి చెయ్యిరిగి 2 రోజులు బయటే ఉంది. ఎముక ఎక్కడ డాక్టర్లు వైద్యం చేయలేదు. नीचे गिर के उनका हाथ में का हड्डी टूट गया और कोई भी डॉक्टर लोग उनका इलाज नहीं పాస్టర్ గారు సంఘం పెరుగుతుందని చేతబడి చేశారు. पास्टर का कलीसिया बढ़ रहा है करके जादू टोना किया. ఆయన ఏడ్చి ఒక రోజు నాతో ఫోన్ లో అన్నాడు, वो रो रो कर एक बार फोन में मुझसे बोला, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నేను తట్టుకుంటాను గాని ये संसार में कुछ भी रहे ना रहे तो मैं सहन कर सकता हूँ, पर దేవుని సన్నిధి నాకు మరుగైపోయింది. परमेश्वर का उपस्थिति मेरे से छुप गया है. పౌలు అంటాడు, మా ఓడ మునిగిపోయింది, पौलुस कहता है मेरा नाव डूब गया है, మా ఓడ బ్రద్దలైపోయింది, मेरा नाव टूट गया है. 14 రోజులు సూర్య చంద్రులు మాకు
కనబడలేదు. 14 दिन तक सूरज और चांद को मैं देखा नहीं. మేము బ్రతుకుతామనే ఆశే లేదు. हम लोग जिएंगे, जिंदा रहेंगे करके वो आशा ही नहीं था हमारे में. అందుకని యేసన్న గారు పాట రాశారు. इसलिए येसन्ना जी एक गीत को लिखे. నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారేనే. యేసయ్య కనబడకపోతే ఒక క్షణము 1000 years లాగా అయిపోయిందంట. यीशु मसीह अगर एक क्षण भी नहीं दिखाई दिया तो वो एक क्षण 1000 सालों की तरह हो गया बोलता है. కొన్నిసార్లు మన జీవితంలో कभी कभार हमारे जीवन में ప్రభు మనకు దూరం అయిపోయినట్టు మనం ఫీల్ అవుతాం. प्रभु हमसे दूर हुआ करके हम लोग सोचते हैं, ऐसा लगता है. ఆయన దూరం అవ్వలేదు, वो हमसे दूर नहीं हुआ, ఆయన మౌనంగా ఉన్నాడు. वो चुपचाप है. ఆయన ఎత్తుకొని భుజాల మీద పెట్టుకొని ఉన్నాడు. वो तुमको उठाकर अपने गोद में रखा है. సాతాను నిన్ను ముట్టకుండా, सातान तुझको नहीं छुए. బిడ్డ భుజాల మీద ఉండి నిద్రపోతుంటే తల్లిదండ్రులు మాట్లాడతారండి. अगर बच्चे लोग बच्चों को गोद में रखकर अगर बच्चा सोता रहेगा तो माँ बाप लोग बात करते हैं क्या? ఎవరైనా పక్కన మాట్లాడినా బిడ్డ నిద్రపోతుందని అంటారు. आजू बाजू में कोई बात करेंगे तो ये चुपचाप रे मेरा बेटा सो रहा है करके बोलते हैं. దేవుడు మనల్ని కొన్నిసార్లు దర్శనాలు కలలు ఇవ్వకపోతే, कभी कभार परमेश्वर हमको दर्शन और सपना नहीं दिया तो, దేవుడు మనతో మాట్లాడకపోతే, परमेश्वर हमसे बात नहीं किया तो ఆయన మనకు దూరం అయిపోయాడు అని అనుకుంటారేమో. वो हमसे दूर हुआ करके ऐसा सोच रहे होंगे. లేదు లేదు, नहीं नहीं, ఆయన నిన్ను హత్తుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. वो आपको गले लगाकर आपके लिए रो रहा है. ఆయన నిన్ను హత్తుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. वो आपको गले लगाकर आपको रो रहा है. నేను నా బిడ్డ కొరకు గొప్ప కార్యము చేయాలి, मैं मेरी बेटी के लिए महान कार्य करना है. నేను ఖచ్చితంగా ఈ శోధన నుండి పైకి లేపి ఆశీర్వదిస్తాను. मैं निश्चय ये दुख से इसको छुटकारा देकर मैं इसे आशीष दूंगा. ఎంతమంది ముఖములు ఉమ్మారు, कितना जन चेहरे के ऊपर थूके, ఎంతమంది చేతబడి చేశారు, कितना सारे लोग जादू टोना किए. విదేశాల నుండి డబ్బు వస్తుంది వీడు పైకి వస్తున్నాడని బయట ఉన్న వీధిలో ఉన్న వాళ్ళు కూడా చేతబడి చేశారు. वे बाहर गांव से इसको बहुत पैसा आ रहा है करके ये गली में रहने वाले भी जादू टोना किए. దేవుడు ఏం చేశాడో తెలుసా? परमेश्वर ने क्या किया मालूम है? చెయ్యి ఇరిగిన, हाथ टूट गया, చేతబడులు చేసిన, जादू टोना किया. ఒక్క మనిషి బైక్ మీద ఎక్కి బండి తోలలేకపోయినా, एक आदमी बाइक के ऊपर चढ़कर वो बाइक नहीं चला पाया तो ఒక చీకటి శక్తి వెనకాల నుండి తోసేసినట్టుగా ఉన్నా, एक अंधकार का शक्ति पीछे से आकर ऐसा धक्का दिया करके ऐसा ఆ శోధనలన్నీ దాటిన తర్వాత वो सारा परिस्थिति गुजरने के बाद 60 లక్షలు పెట్టి సేవ కొరకు స్థలం కొన్నాడు. वो 60 लाख रुपया रखकर एक सेवकाई के लिए एक जगह को खरीदा. ముళ్ళ మధ్యలో సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. कांटों के बीच में परमेश्वर ने भरपूरी दिया. నీకు ముళ్ళుందని బాధపడుతున్నావేమో, आपको काटा है करके आप दुखी हो रहे हो सकते हो. దేవుని బలిష్టమైన చేతి క్రింద నువ్వు ఉన్నావు. परमेश्वर के बलवंत हाथ के नीचे आप हो. నీకు అభివృద్ధి కలుగుతుందని ఆయన ప్రవచించి ఉన్నాడు. आपको बढ़ोतरी होगा करके वो भविष्यवाणी किया है. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. वो निश्चय आपको आशीष करेगा. నీ బలహీనతల్లో ఆయన నీకు బలమును దయచేస్తాడు. आपके दुर्बलता में परमेश्वर आपको बल देगा. పౌలు ముళ్ళును తీసేసి సంపూర్ణ కృప చూపించాడు. पौलुस के जीवन में सो कांटा को निकालकर परमेश्वर ने कृपा दिखाया. నీకు కూడా ముళ్ళు ఉంటది, आपको भी कांटा रहेगा. ముళ్ళ మధ్యలో కృప దొరుకుతది. कांटों के बीच में आपको कृपा मिलेगा. ఆ కృప నిన్నేం చేస్తదంటే, कृपा आपको क्या करेगा मालूम है? ఇరుకులో నుండి విశాలతలోకి నడిపిస్తది. वो आपको ना छोटे से जगह से बड़े जगह में लेकर जाएगा. దేవుడు నీకు ప్రమోషన్ దయచేస్తున్నాడు. परमेश्वर आपको बढ़ोतरी देगा. ప్రభు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. परमेश्वर आपको बढ़ाएगा. ప్రభు నీ కుటుంబ సమస్యలు చూస్తా ఉన్నాడు. परमेश्वर आपके परिवार के నీ समस्याओं को కన్నీళ్లు देख रहा తుడుస్తూ है. ఉన్నాడు. आपके आंसुओं को నువ్వు पहुंच रहा है. సంఘములో నిలిచి ఉండు. आप कलीसिया में खड़े रहो. అటు ఇటు దిక్కులు చూడొద్దు. इधर उधर मत देखो. పేతురు గాలిని చూసి మునిగిపోయాడు. पतरस हवे को देखकर डूब गया. యేసయ్య వైపు చూడు. यीशु मसीह की ओर देखो. సంఘమును దేవుడు నీకు ఇచ్చాడు. संघ ये कलीसिया परमेश्वर ने आपको दिया है. సంఘములో నిలిచి ఉండు. कलीसिया में आप टिके रहो. సేవకుడు నీ కోసం ప్రార్థిస్తున్నాడు. सेवक आपके लिए प्रार्थना कर रहा है. ఎందుకంటే ఆయనకు కృప దొరికింది. क्योंकि उनको कृपा मिला है. సేవకుడుకున్న కృప నీకు దొరుకుతుంది. कृपा जो सेवक को आपको भी मिलेगा. ఈ సేవకుడు వదిలేసి నువ్వు తిరిగితే అటు ఇటు నీ కృప పోతుందేమో. अगर ये सेवक को छोड़कर इधर उधर आप घूमोगे तो ये कृपा आप खो सकते हो. నువ్వు సంఘంలో నిలిచి ఉంటే కృప నీ కుటుంబం మీద నిలిచి ఉంటది. अगर आप कलीसिया में टिके रहोगे तो आपके परिवार के ऊपर एक कृपा
बना रहेगा। హల్లెలూయా. हालेलुया। మేము ముగ్గురు మగ పిల్లలకి సువార్త చెప్పి సంఘానికి తీసుకొచ్చాం. हम लोग 3 जवान लोगों को सुसमाचार बोलकर चर्च में लेकर आए। తీసుకొచ్చిన తర్వాత కొత్తగా ఒక ఆటో బ్రదర్ని సంఘానికి తీసుకొచ్చాం. वो लेके आने के बाद एक नया ऑटो, మాట్లాడకూడదు, వినాలి. कोई बात नहीं करने का, चुपचाप रहो। हाँ, एक ऑटो ड्राइवर को हम लोग चर्च में लेकर आए। వాడు ఏం చేశాడంటే वो क्या किया मालूम है? పక్కన ఒక చర్చిలో బైబిల్ స్టడీ జరుగుతుంది. बाजू में एक चर्च में बाइबल स्टडी हो रहा है। మేము 3 సంవత్సరాలు కష్టపడి మగ పిల్లలు ముగ్గురిని చేర్చుకుంటే हम लोग 3 साल मेहनत करके तो 3 लोगों को कलीसिया में हम लोग शामिल किया। तो వాడు వచ్చేసి वो आकर ఈ ముగ్గురిని తన ఆటోలో ఎక్కించుకొని अपना ऑटो में ये उन तो तीनों को लेकर వేరే చర్చికి బైబిల్ స్టడీకి తీసుకెళ్తున్నాడు. दूसरा चर्च को बाइबल स्टडी के लिए लेकर जा रहा है। ఇక్కడ బైబిల్ స్టడీ ఉంది కదా, इधर बाइबल स्टडी है ना। ఇక్కడ ఆ ముగ్గురు గురించి సేవకులు బాధ్యత కలిగి ఉన్నారు కదా. ये वो तीनों के लिए सेवक जिम्मेदारी से है ना। నేను ఆటో తమ్ముడిని పిలిచాను. वो ऑटो का ड्राइवर को, लड़का को बुलाकर, తమ్ముడు भाई వీళ్ళు ముగ్గురు గురించి మేము బాధ్యత కలిగి ఉన్నాం. ये तीनों के विषय में हम लोग जिम्मेदारी से है। నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు, సంతోషం. तू वो चर्च को जा रहा है, खुशी है। ఈ సంఘం నుండి జనాల్ని బయటికి తీసుకెళ్లొద్దు. ये कलीसिया से लोगों को बाहर मत लेकर जा। హల్లెలూయా हालेलुया అని చెప్పాను. ऐसा बोला। ఒక కుటుంబం కొరకు ఒక సేవకుడు కష్టపడతాడు. एक परिवार के लिए एक सेवक मेहनत करता है। చూడండి, देखिए, చేపలు పట్టేవాడు मछलियों को पकड़ने वाला ఒక చిన్న వల వేసి एक छोटा सा जाल को डालकर కొన్ని చేపల్ని పట్టుకున్నాడు. कुछ मछलियों को पकड़ा। హల్లెలూయా. हालेलुया। అయితే पर పెద్ద 1 కిలోమీటర్ వల ఉన్న పెద్ద షిప్ వచ్చింది. 1 किलोमीटर उतना बड़ा जाल जो शिप के पास, वो शिप आया। ఆ షిప్ ఆ వల వేసుకొని వచ్చి ఈ చిన్న చేపలు పట్టేవాని వలను కూడా తీసుకొని వెళ్ళిపోయిందండి. वो बहुत बड़ा जाल क्या किया, ये छोटा जाल में का मछली को और जाल को भी पकड़ कर लेकर गया। ఈయనకు ఊరికే చిన్న పడవ మిగిలింది కానీ వల వెళ్ళిపోయింది. इनको कुछ भी नहीं बचा, सिर्फ एक नाव बचा और वो जाल चले गया। ఆ యొక్క వలలో చేపలు కూడా వెళ్ళిపోయింది. वो जाल में का मछली भी चले गया। ఇలాగా సంఘాన్ని మనం సపరేట్ చేయకూడదు. ऐसा हम लोग कलीसिया को अलग नहीं करना चाहिए। విశ్వాసులు అటు ఇటు రండి అని లాక్కొని పోతా ఉండకూడదు. विश्वासियों को इधर जाएंगे उधर जाएंगे करके खींच कर लेकर नहीं जाना। సంఘములో నిలవాలి, कलीसिया में टिके रहना है, సేవకుడితో నిలవాలి, सेवक के साथ में रहना है। కొంతమంది మనల్ని సంఘం నుండి ఐక్యత నుండి బయటికి తీసుకెళ్లి వాళ్ళు పరిశుద్ధంగా ఉండరు, మనల్ని పరిశుద్ధంగా ఉండనిక ఏదో వ్యాపారంలో చిక్కించి మనల్ని పడేస్తారు. कुछ लोग है ना, हम लोगों को इस संगति से बाहर लेकर जाके वो लोग पवित्रता से नहीं रहेंगे, हम लोगों को पवित्रता में और विश्वास में नहीं रहने नहीं देंगे। कौन सा भी एक व्यापार में, एक काम में वो लोग हम लोगों को फंसा कर हमारा जीवन को बर्बाद करेंगे। వాళ్ళు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండరు. वो लोग आत्मिक जीवन में आशीषित रीति से नहीं रहेंगे। వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటాయి. उनके पास पैसा है, ఏమండి, उनके पास पैसा रह सकता है। అందుకని ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూ ఉంటారు. అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, ఓ తిరుగుతుంటారు. इसलिए हमेशा घूमते रहते, इधर मीटिंग उधर मीटिंग, इधर मीटिंग उधर मीटिंग करके घूमते रहते। ఖమ్మం ప్రాంతంలో హోసన మందిరంలో నేను సేవ చేసేటప్పుడు कम्मम करके उस एरिया में होसना मंदिर में जब मैं सेवा कर रहा था, మేము ఒక వీధిలో కూటం పెట్టి పాట పెట్టాము. हम लोग एक गली में प्रेयर को रख के एक गाना को रखे। ఆ వీధిలో పిల్లలందరూ ఏం చేశారో తెలుసా? वो गली में सब बच्चे लोग आकर क्या किए मालूम है? మంచి డాన్స్, మంచి మ్యూజిక్, మంచి బిట్లు ఉన్నటువంటి పాటను మేము పెట్టాము అక్కడ. वहाँ पर है ना एक अच्छा म्यूजिक वाला गाना को हम लोग रखे। యేసన్న గారి పాట పెడితే పిల్లలందరూ వచ్చి డాన్స్ చేశారు. येसना जी का जब गाना रखा तो बच्चे लोग आकर सब डांस किए। వాళ్ళందరూ మనకు చర్చికి వచ్చే వాళ్ళు కదా, ఆ బస్తీ పిల్లలు. वो सब लोग अपना चर्च को नहीं आते, पर वहाँ पर वो बस्ती के बच्चे लोग బ్రహ్మాండంగా డాన్స్ చేశారు. वो अच्छा तरह से डांस किए बच्चे लोग। మా పాట అయిపోయిన వెంటనే పక్క వీధిలో నుండి ఒక ఆటో వచ్చింది. हमारा गाना होते ही बाजू के गली से एक ऑटो आई। ఆ ఆటో మీద ఫ్లెక్స్ లో సూపర్ స్టార్ చిరంజీవి ఉన్నాడు. वो ऑटो के बैनर के ऊपर सुपरस्टार वो हीरोइन चिरंजीवी का फोटो है। ఉంటే దాని మీద ఒక బాక ఉంది.
उसके ऊपर एक हॉर्न है। ఆ బాకాలో సినిమా పాట వాడు స్టార్ట్ చేశాడు. वो हॉर्न में वो पिक्चर का गाना उसने चालू किया। ఇక్కడ యేసన్న గారి పాట అయిపోయింది. इधर येसन्ना जी का गाना हो गया, खत्म हो गया। ఈ 60 మంది పిల్లలు డాన్స్ చేసిన వాళ్ళు ఆటో రాగానే ఆటో ఎంబటి ఉరుక్కుంటూ వెళ్ళి ఆటో ముందు డాన్స్ చేస్తున్నారు. ये 60 बच्चे लोग जो यहाँ पर डांस करने वाले थे, वहाँ पर गाना सुनाई देते, वहाँ पर डांस करने के लिए गए। మనం పిల్లలు కాదు ఊరికి అటు ఇటు తిరగటానికి. हम लोग बच्चे लोग ने सिर्फ जब देखो तब इधर उधर जाने के लिए। ఇక్కడేమో యేసన్న గారు పాట రాగానే డాన్స్ చేసేసి, इधर येसन्ना जी का गाना आते ही इधर डांस करके, సూపర్ స్టార్ చిరంజీవి అనగానే అక్కడ పోయి డాన్స్ वहाँ అయిపోయి, पर सुपरस्टार चिरंजीवी है करके वहाँ पर जाके डांस नहीं करने का। హల్లెలూయా. हालेलुया। సంఘములో నిలిచి ఉండాలి. कलीसिया में टिके रहना है, ఎదిగిన వారిగా మారాలి. बड़े लोगों की तरह रहना है। దేవుడు మీకు సమయోచితమైన సహాయం ఇస్తూ ఉన్నాడు. परमेश्वर आपको उचित समय पर सहायता कर रहा है। మీరు అభివృద్ధి చెందుతారు. आप बढ़ोगे, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. परमेश्वर आपका आदर करेगा। ముళ్ళును గెలిచే కృపను దయచేస్తున్నాడు. कांटे को जीतने का कृपा परमेश्वर आपको दे रहा है। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष करे, మీ పిల్లల్ని హెచ్చించును గాక. आपके बच्चों को बढ़ाए। సంఘములో నిలిచి ఉండు. कलीसिया में आप टिके रहो, సేవకులతో నిలిచి ఉండు. सेवक लोगों के साथ में रहो। ఆ దైవజనుని మీద ఉన్న కృప నీకు ఆవరించును గాక. आप वो परमेश्वर के दास के ऊपर का कृपा आपको मिले। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीष करे। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। ప్రభు ఈ మాటలు దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीष करे। దేవుడు యోసేపుని గణపరిచాడు. परमेश्वर यूसुफ को आशीष किया। దేవుడు మోషేని గణపరిచాడు. परमेश्वर मूसा को बढ़ाया। నీకు సమయోచితమైన సహాయం కలుగుతూ ఉన్నది. आपको सही समय पर सहायता मिलेगा। ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా. प्रभु मुझको आशीष कर। మన బలహీనతలు ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. हमारा दुर्बलता उनको मालूम नहीं है, ऐसा कुछ नहीं है। మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు. हमारे सारे कमजोरियों को वो जानता है। మన బలహీనతల మధ్యలో మనల్ని ఆశీర్వదించే దేవుడు. हमारे कमजोरियों में परमेश्वर हमको आशीष करने वाला है। ముండ్ల మధ్యలో కృప చూపే దేవుడు. कांटों के बीच में कृपा दिखाने वाला है। ఆ నష్టాల మధ్యలో ఆశీర్వదించే దేవుడు. नुकसान के बीच में परमेश्वर आशीष करने वाला है। కరువులో పోషించే దేవుడు. अकाल में हमारा पोषण करने वाला परमेश्वर है। అర్హత లేని నిన్ను గణపరిచే దేవుడు. आप में योग्यता नहीं है, फिर भी परमेश्वर आपका आदर करेगा। నరకమే నీకు విరోధంగా లేచి వచ్చినా पूरा नरक आपके विरोध में खड़ा होगा तो भी యేసయ్య నీ ముందు నిలిచి ఉన్నాడు. यीशु मसीह आपके सामने खड़ा है। ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. वो आपके सामने खड़ा है। ఆయన నీ ముందు నిలిచి నిన్ను ఆశీర్వదిస్తాడు. वो आपके सामने खड़ा होकर आपको आशीष करेगा। నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. आपके विरोध में कोई हथियार प्रबल नहीं होगा। దేవుడు ప్రతిదీ తన కాలమందు జరుగునట్లు ఆయన నియమించి ఉన్నాడు. परमेश्वर सब कुछ वो समय में होने के लिए नियुक्त किया है। మన దేవుడు మేలు చేసే దేవుడు. परमेश्वर भला करने वाला परमेश्वर है। కలవరపడొద్దు, భయపడొద్దు. व्याकुल मत हो, डरो मत। దేవుడు నీ కొరకు నియమించిన కాలములో అన్ని పూర్తవుతాయి. परमेश्वर आपके लिए तय किया समय में सब कुछ पूरा होगा। ఈ 2021 నీవు గణపరచబడే సమయం. ये 2021वां वर्ष आप लोग बढ़ने का समय है। నువ్వు హెచ్చించబడే సమయం. आप लोग बढ़ने का समय है। ఘనత నొందే సమయం. आप आदर पाने का समय है। దీవెనలు నొందే సమయం. आशीष पाने का समय है। ప్రభు హస్తం నీకు తోడై ఉండుట నీ శత్రువులు చూడబోతున్నారు. परमेश्वर का हाथ हमारे साथ में है करके आपके दुश्मन लोग देखने वाले हैं। దేవుడు నిన్ను గణపరచును గాక. परमेश्वर आपका आदर करे। ప్రభు నీకు స్వస్థతనిచ్చును గాక. परमेश्वर आपको चंगाई दे। పౌలును స్వస్థపరిచిన దేవుడు. पौलुस को चंगा किया परमेश्वर। ఎపఫ్రదీతుని స్వస్థపరిచిన దేవుడు एपफ्रदीत को चंगा किया परमेश्वर। నిన్ను కూడా స్వస్థపరచును గాక. आपको भी चंगा करे।